అసిస్టెంట్ కమిషనర్ గారు వస్తున్నారంటే తెలుస్తుంది ఈ కేసు ఎంత సీరియస్. వీడిని అరెస్ట్ చేసినప్పుడు వెపన్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏమైనా సీజ్ చేస్తారా? వెపన్స్ ఏమి లేవు సార్, మొబైల్ ఆధార్ కార్డు ఉన్నాయి. ఓకే. ఈ విక్టిమ్ సురేందర్కి వీడికి ఏమైనా? ఓ వీడేనా? ఏంటిడు మఠం వేసి తపస్సు చేస్తున్నాడు? సురేందర్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎంక్వైరీ చేశారా? చేశాం సార్, అతనికి వీడికి గొడవలేవు లేవు. సురేందర్ మర్డర్ జరిగే 3 నెలలైనా మీడియా కవరేజ్ మాత్రం ఆపట్లేదయ్యా. బిగ్ షాట్స్ పోతే ఇదే ప్రాబ్లం సార్. మీడియా పెట్టే ప్రెజర్ని తెచ్చి ఈ పై ఆఫీసర్లు మన నెత్తిన పెట్టారయ్యా. బీపీ మాత్రలు డోస్ పెంచాల్సి వస్తుంది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమైనా చెప్పాడా? ఈరోజు పౌర్ణమి మౌనవ్రతం అంటున్నాడు సార్. వీడేమైనా భక్త రామదాసా వ్రతం చేసి రామకోటి రాయడానికి? అంతకుడికి కూడా సెంటిమెంట్ ఉంటే ఎట్లాగే? ఎప్పటిదాకా వ్రతం? ఫుల్ నైట్ అడిగాడు సార్, 1 అవర్ పర్మిషన్ ఇచ్చాడు. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది సార్. ఎప్పుడు పికప్ చేశారు? మధ్యాహ్నం 3 గంటలప్పుడు సార్. వీళ్ళ అబ్బాయిని స్కూల్ నుండి తీసుకెళ్ళడానికి వచ్చాడు సార్. అప్పుడే ఓహో, బయట కూర్చున్నాడే ఆ అబ్బాయేనా? అవును సార్. ఆ అబ్బాయికి తినడానికి ఏమైనా పెట్టారా? పెట్టే ఉంటారు సార్, మేరీ చూసుకుంటుంది సార్. హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు మెయిల్ పెట్టారు. ఏమని? ఇతన్ని టార్చర్ చేయకుండా ఇన్వెస్టిగేట్ చేయమని. ఓ, అంత వియ్యపిన వీడు. టార్చర్ చేయకుండా అంటే ఎలా? చాంకలోకి ఎక్కించుకొని బిర్యానీ తినిపిస్తూ ఇన్వెస్టిగేట్ చేయాలా? ఏ బాబ్జీ, నువ్వేం మాట్లాడక్కర్లేదు. టైం వేస్ట్ చేయకుండా మర్డర్ ఎలా చేసావో రాసివు. ఇదిగో సాయి, అతనికి 4 పేపర్లు పెన్నివ్వు. ఇదిగో వీటి మీద రాయ్. హలో సుధా, ఆఫీస్లో ఉన్నా, చెప్పమ్మా. మాట్లాడొచ్చా? పర్లేదు, మాట్లాడమ్మా. శృతి ఏం చేస్తోంది? క్లాసెస్ అయిపోయా? అయిపోయాయి. మీరు భోజనానికి వస్తున్నారా? సుధా, లేట్ అయ్యేలా ఉంది. మన డ్రైవర్కి ఇచ్చి పంపిస్తావా? అలాగే. మీకేనా, మీతో పాటు ఇంకెవరికైనా పంపించాలా? 4 పంపించు. ఇక్కడ స్వామి ఉన్నాడు, అందరూ వెజిటేరియనే. ఓకే అండి. నాకేం చెయ్యాలో అర్థం కాలేదండి. మనసు రాయి చేసుకొని ఇదిగో నీకు ఇచ్చిన టైం అయిపోయింది, పైకిలే. ఒక్క సంతకం మిగిలింది సార్. ఎన్ని చేస్తున్నావు? ఒక సంతకం చాలు. ఈశ్వర పరమేశ్వర, నా పేరు బాబ్జీ, డేగల బాబ్జీ. ఏట్కూరు, గుంటూరు జిల్లా, మా సొంతూరు. సంతూరు కాదు సార్, సొంతూరు. నువ్వు రాసిందే నేను చదివాను. 2 ఏళ్లుగా బీసీసీ క్లబ్లో పనిచేస్తున్నాను. నేను చాలా పేదవాడిని. నాకు నా అని చెప్పుకోవడానికి నా భార్య, ఒక కొడుకు పవన్ తప్ప ఎవ్వరూ లేరు. వీళ్లే నా ప్రపంచం. ఈశ్వర పరమేశ్వర. ఏంట్రా మర్డర్ ఎలా చేసావో రాయమంటే మంత్రాలు రాసావు? అవి మంత్రాలు కాదు సార్. ఈశ్వర పరమేశ్వర, నా దేవుణ్ణి తలుచుకుంది నేను ఏ పని చేయను సార్. నేను పనిచేసే క్లబ్లోనే నా భార్య హౌస్ కీపింగ్లో పనిచేసేది. మా పవన్కి గాలి పెట్టాలంటే పిచ్చి, నాకు పవన్ అంటే మహా పిచ్చి. అబ్బా ఈశ్వర, ఏంట్రా ఇది? మరీ ఇంత భక్తి ఏంట్రా? ఎన్నిసార్లు రాస్తావు? ఇన్నిసార్లు రాసినందుకు మీకు పైన కింద మండిపోద్దని నాకు తెలుసు. కానీ నాకు ఈ పద్ధతిలో రాస్తేనే మూడొస్తుంది. సురేంద్రన్ నేను చంపలేదు, చంపలేదు, చంపలేదు. ఈ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకుని క్షమించి నన్ను క్షేమంగా వదిలేయమని వినయ విధేయతలతో కోరుకుంటున్నాను. ఇట్లు మీ వీర విధేయుడు బాబ్జీ, డేగల బాబ్జీ. రాసిచ్చాను కదా సార్, ఇక పోవచ్చా? వీడికి ఎటకారం చాలా ఎక్కువ సార్. మన స్టైల్లో బెండి తీస్తే గానీ మాటండి. అరే, అతను చేయలేదని చెప్తున్నాడు కదా, టార్చర్ ఎందుకు? వదిలేయండి. బాబ్జీ, నువ్వు కూర్చో. సార్ వీడిని అలాగా చక్రవర్తి,
ఇంకా సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నారా? ఇన్వెస్టిగేట్ చేశారా? అంటే అర్థం కాలేదు సార్. అరే వేడిగా స్ట్రాంగ్గా కాఫీ తెప్పించుకో, అర్థం అవుతుంది. బాబ్జీ నువ్వు తీసుకుంటావా? నాకేమొద్దు సార్. టీయా కాఫీయా? ఈరోజు ఉపవాసం సార్. అయిపోయింది కదా. అయిపోయింది మౌనవ్రతం. ఉపవాసం ఇంకా ఉంది సార్. ప్రతి పౌర్ణమికి అంతే సార్. తెల్లవారేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఏంటి మొక్కుందా? అవును సార్. నా కొడుకు పవన్ కోసం సార్. వాడు ఎక్కువ కాలం బతకడు సార్. అందుకే వాడి కోసం సార్. సార్ మందులు వచ్చాయా సార్? వస్తున్నాయి. గాలిపటం, వస్తుంది. దారం సార్. అన్నీ వస్తాయి. సార్ వాడికి పూరి అంటే చాలా ఇష్టం సార్. అది కూడా కత్తిప్పేయండి సార్. రేయ్, నువ్వు ఉన్నది పోలీసుల దగ్గర, కాఫీ హోటల్లో కాదు. ఏంటి సార్, కనీసం మానవత్వం లేకుండా. ఏంట్రా మర్డర్లు చేసి మానవత్వం గురించి నువ్వు మాట్లాడతావా? చక్రి సార్ అన్నీ తెప్పించు. వాడు చిన్నపిల్లాడయ్యా. అది అలా చెప్పండి సార్. సార్ ఇడు అమాయకంగా నటిస్తున్నాడు. ఈ సంగతి చక్రవర్తి మీరేదో అన్నారు. హత్య జరిగిన ఏరియాలో సీసీటీవీ కెమెరా వెనక్కి తిరిగి ఉంది. వీడు అక్కడికి వెళ్ళడం రికార్డ్ అయింది, కానీ వీడే ఆ హత్య చేశాడు అనడానికి ఎటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు సార్. కెమెరా ఆన్లోనే ఉందిగా. ఉంది సార్. బాబ్జీ ఆ తలకు దెబ్బేంటి? అది కోకాపేటలో 10 రోజుల క్రితం ఇతనికి ఒక ఆటో డ్రైవర్కి గొడవైంది. వాడు వీడి తల పగలగొట్టాడు. అది కూడా కేసు అయింది. ఇటు చూడండి సార్, చెప్పును మడతేసి కుట్టినట్టు కుట్టాడు సార్. పేదోళ్ళు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అలసే సార్. అక్కడ కూడా ఈయనలాగే ఉంటారు. రేయ్ ఏంట్రా పుచ్చ పగిలిపోద్ది. చక్రా అయ్యో బాగు వదిలేయ్, జాగ్రత్త. వాడు చూసుకుంటారు. అతనికి ఇంకో 4 పేపర్లు ఇవ్వండి. బాబ్జీ ఇందాక నువ్వు రాసింది రాసివయ్యా. ఇది ఓకే కానీ ఆ కార్బన్ పేపర్ పెట్టి ఎందుకు రాయాలనిపించింది? మీరు ఇచ్చిన ఫైల్లో కార్బన్ పేపర్లు ఉన్నాయి. ఎందుకు అనిపించింది, ఎందుకైనా మంచిది ఇలా కాపీ రాసి పెడితే కాపీలు టీలు పడ్డప్పుడు పనికి వస్తుంది కదా అని. అప్పుడు నేను మళ్ళీ రాయాల్సి వస్తే అలాగే రాయగలనా? మీరు మాత్రం రాయగలరా? రేపు మీరు కోర్టుకు తీసుకెళ్ళి ఏమి రాసి ఇచ్చానో చెప్పమంటే చెప్పటానికి నా దగ్గర ఒక కాపీ ఉంటే మంచిది కదా. రేయ్, ఏంట్రా ఓవర్గా మాట్లాడుతున్నావు? చక్రవర్తి సార్ వీడి సంగతి మీకు తెలియదు సార్. వీడిని తల్ల కిందులుగా వేలాడగట్టి కింద మంట పెట్టాలి. సార్ కూల్ డౌన్ చక్రవర్తి. అతను మనల్ని ఎంత కూల్గా డీల్ చేస్తున్నాడు చూడు. చాలా తెలివైన వాడివి. నిన్ను అరెస్ట్ చేయడానికి 2 గంటల ముందే నువ్వు హ్యూమన్ రైట్స్ వాళ్ళకి మెయిల్ పెట్టొచ్చు. రేయ్ నిన్ను కోర్టుకు తీసుకెళ్తే ఏం రాసావో చూపించడం కోసం మా దగ్గర కాపీ కూడా రెడీ చేసుకున్నాం. సో నువ్వు ఏది చేసినా ముందే పక్కా ప్లాన్ చేసుకొని చేస్తావు. ఈ హత్య చేసినట్టు. సార్ నేనంత పెద్ద ప్లాన్లు ఏమి చేసుకోలేదు సార్. మీ పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోవటం కష్టమని. రేయ్ ఏంట్రా లుక్కు? నాకు దేవుడు ఉన్నాడు సార్. అవునా? ఎవరతను? వకీల్ సాబ్. వకీల్ సాబా? అవును. క్రిమినల్స్గా ఆయన అంటే హడల్, పేదవాళ్లకు దొరికిన మెడల్. ఆయన దగ్గర 2 ఏళ్ళు పనిచేశాను సార్. నేను ఫోన్ చేసి విషయం చెప్పాను. అయ్యా నన్ను పోలీసులు తీసుకెళ్తున్నారు అని. ఆయన ఏమన్నాడు? అదే సార్, హ్యూమన్ రైట్స్ కమిషన్కి మెయిల్ చేసి వెళ్ళమని చెప్పాడు. అంతేగాని మీరు అనుకున్నంత తెలివితేటలు నాకు లేవు సార్. నన్ను నమ్మండి సార్. నమ్ముతావురా? కాదు, నమ్మేశాం. ఈ కేసు డీల్ చేయడానికి ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్స్ చాలు. అలాంటిది ఏసీ సార్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటే ఇది ఎంత సీరియస్ కేసో నీకు తెలుసా? అయినా నీ బలుపు తగ్గలేదు. పోలీసులు అంటే ఏంటి ఆటలుగా ఉందా నీకు? వీడిని ఒక్క 10 నిమిషాలు నాకు వదిలేండి, చుక్కలు చూపిస్తాను ఆ కొడుక్కి. వీడు ఒక హార్డ్ కోర్ మర్డర్ సార్. వీడికి ఇంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హ్యూమన్ రైట్స్ లేదు నా. చక్రి నేను ఆలోచిస్తుంది ఇతని గురించి కాదయ్యా. బయట కూర్చున్నాడే ఆ పసివాడు, ఇతను కొడుకు గురించి. ఆ అబ్బాయి మొహం చూసి అడుగుతున్నాను. ఏ బాబ్జీ కూర్చో కూర్చో. చూడు నువ్వు చెప్పే ఫ్యాంటసీ కథలు వినడానికి కూర్చోలేదు మేము ఇక్కడ. నిజం చెప్పకపోతే మా ఇంటరాగేషన్ చాలా వైలెంట్గా ఉంటుంది. మర్యాదగా కోఆపరేట్ చేస్తే నువ్వు క్షేమంగా బతుకుతావు. చెప్తాను సార్. అక్క అక్క ఆ పతంగి చెల్లవా? ఉండు ఇస్తాను. మేరీ వస్తున్నా సార్.
మెడిసిన్ దొరికిందా? దొరికింది సార్. ఈ సిరప్ కోసం అబిడ్స్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, అవి అక్కడ పెట్టి వెళ్ళు. వెళ్ళేటప్పుడు తలిపేసాళ్ళు. ఓకే సార్. సూపర్ గాలి బాబ్జీ. పతంగి ఎక్కడికో చుక్కల్లోకి పోతుంది. వదలనా? బాబ్జీ, ఆ, ఇదేంటో తెలుసా? నాకెందుకు తెలియదు సార్. మా పవన్ కోసం నెలకు 2 సార్లు కొంటాను. మందు బాగా తీగా ఉంటుందని తాగేస్తాడు, కానీ ఆ ట్యాబ్లెట్లు మాత్రం ఉమ్మేస్తాడు సార్. అబ్బో, వాడికి ట్యాబ్లెట్లు మింగించేసరికి నా తల ప్రాణం తోక్కొత్త సార్. అసలు నీ కొడుకు ప్రాబ్లం ఏంటి? అది దుషాని మస్కులర్ డిస్టర్బియా అని చెప్పి చెప్పి ఆ పేరు నాకు కూడా వచ్చేసింది సార్. అంటే ఎలా ఉంటాయి సిమ్టమ్స్? అవి అంటే ఒంట్లో ఉన్న పార్ట్లన్నీ మెల్లమెల్లగా చచ్చుబడిపోతాయి సార్. ముందు కాళ్ళు పనిచేయలేదు, తర్వాత కళ్ళు, తర్వాత ఊపిరితిత్తులు, చివరికి ఏమీ పనిచేయక ఊపిరి తీసుకోలేక ఇంకో 5-6 ఏళ్ళే సార్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఈ సిమ్టమ్స్? వాడు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే సార్. అంటే నెలకు 2 సార్లు ఇవి కొంటున్నావు? అవును సార్. ఏ సాయి, ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏది? చూడు, ఇందులో హత్య జరిగిన చోట దొరికిన ప్రిస్క్రిప్షన్, నువ్వు ఏ ఏరియాలో కొన్న మెడికల్ బిల్స్ ఉన్నాయి. వీటిని బట్టి ఆ హత్య చేసింది నువ్వే డిసైడ్ కావడానికి మాకు 3 నెలలు పట్టింది. ఇంకా నువ్వు చెప్పేది నమ్మడానికి మేమే పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావా ఏంటి? చెప్పరా చెత్త నా కొడక, ఎంతసేపు డబ్బా పక్క చూస్తావురా? సార్ అక్కడ అడుగుతుంటే నీకు చెవులు దొబ్బయ్యా? చెవులు దొబ్బయ్యా అని అడుగుతున్నాను. చక్రి, స్టాప్. కూల్ చక్రి. సారీ సారీ సార్. ఎక్స్పైరీ డేట్ సార్. దీనికి కూడా రోజుల దగ్గర పడ్డాయి నా కొడుకులాగా. 2 చుక్కల ముందు కంట్లో ఏమని చెప్పండి. ఆడవాళ్ళు వేయాలి సున్నితంగా, మగాళ్ళు వేస్తే క్లోజ్. అందులోనూ పోలీసులు అయితే ఫినిష్. కంటికి తగిలితే సెప్టిక్ అయిపోయింది సార్. మేరీ, వస్తున్నా సార్. చెప్పండి సార్. ఆ అబ్బాయికి ఈ ఐ డ్రాప్ చేయండి. దీనికి చిన్న చిల్లు పెట్టాలి. మీరు పిన్నిస్తో చిల్లు పెట్టారు. క్యాప్కే హోల్ చేసే పిన్ ఉంటుంది, దాంతోనే హోల్ చేయండి. లేకపోతే ఉన్న కన్ను కూడా పోతుంది. ముందు మేము నీ కళ్ళు పీకేకుండా చూసుకో. అయినా రే, మాకు తెలియగడుగుతాను, ఇంత అడుగుతున్నా చెప్పట్లేదంటే ఏంట్రా నీ ధైర్యం? డిప్యూటీ కమిషనర్ గారు ఉన్నారన్న ధైర్యంతోనే చెప్తాను. రేయ్, మధ్యలో ఆయన ఎందుకు లాగుతున్నావు? ఈ రిపోర్ట్లన్నీ ఆయనకి చేరవేస్తారు కదా, అప్పుడు మీరు ఎలాగో లాగుతారు కదా. టైం వేస్ట్ అని నేనే ముందుకు లాగుతున్నా. అందుకే ఎలా ఇంతకీ ఏంట్రా అంటావు? హత్య నువ్వే చేసావని ఒప్పుకుంటున్నావా? మీరింత డీటెయిల్స్ ఇచ్చాక కాదని నేను ఎందుకంటాను సార్. భవానీ, సార్. కెమెరా ఆన్ చేయండి. అలాగే సార్. భవానీ, 1 మినిట్. ఇందాక కాఫీ పట్టదు కదా, అక్కడ కట్ చేసి ఇక్కడి నుంచి జాయిన్ చేసుకోండి. ఓకే సార్. మొదలు పెట్టమంటారా సార్? చెప్పు, ఎందుకు హత్య చేసావు? ముందు ఎట్లా చేశానో చెప్పమంటారా సార్? ఏదో ఒకటి చెప్పి చావు. బలుపు, కొవ్వు, డబ్బు ఎక్కువైందని హెడ్ వెయిట్. ఆ కొవ్వు తగ్గించడానికి వాడు రోజు వాకింగ్కి వెళ్తాడు సార్. వాడి కాళ్ళకి 25,000 రూపాయల బూట్లు సార్. అది నా 3 నెలల జీతం. మర్చిపోయా, ఈ నెల డ్యూటీకే పోలేదు. ఎంత కట్ చేస్తాడో ఏమో. బాబ్జీ, కెమెరా వైపు తిరిగి మాట్లాడు. నేను కొన్ని రోజుల నుంచి అబ్జర్వేషన్లో పెట్టా. వాడు చెన్నింటికి పెద్దిల్లు కొన్నాడు సార్. రోజు నైట్ అక్కడే ఉంటాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదని ఇంటి బయట దగ్గరలో ఉన్న
అమ్మవారి గుడి వెనకాల రహస్యంగా కారు పార్క్ చేస్తాడు. ఆ చిన్నింట్లోకి దూరతాడు సార్. ఇంట్లో పెళ్ళానికి తెలియకపోవచ్చు, గుళ్ళో ఉన్న అమ్మవారికి తెలియదా సార్? పిల్ల నా కొడుకు రాత్రంతా కష్టపడి పొద్దున్నే ఆరోగ్యం కోసం మళ్ళీ వాకింగ్కి వెళ్తాడు సార్. మళ్ళీ రాత్రికి రెడీ అవ్వాలి కదా. వాకింగ్ అయ్యాక మళ్ళీ ఇంటికి వెళ్తాడు సార్. వెళ్ళే దారిలో యూరిన్ రోడ్ ఒకటి ఉంటుంది సార్. యూరిన్ రోడ్ అంటే మీరేదో ఫారిన్ రోడ్ అనుకున్నారు. అది ఉచ్చల సందు, చిన్న గల్లీ. అక్కడ కారాపి ఉచ్చబోసి వెళ్తాడు సార్. భయంకరమైన చీకటి. వాడిని అసలు అక్కడే వేసేద్దాం అనుకున్నా సార్. కానీ ఇలాంటి కెమెరానే అక్కడ తగిలించి పెట్టారు సార్. నేను సీసీటీవీ కెమెరా వెనక్కి వెళ్ళి దాన్ని వెనక్కి తిప్పి దాని వెనక నుంచి ముందుకు వచ్చేసాను సార్. ఆ ఉచ్చల సందులోనే పెద్ద పెద్ద బ్యానర్లు ఉన్నాయి సార్. అన్నీ గవర్నమెంట్ వాళ్ళయ్యే. పబ్లిక్ తేలిగ్గా నిలబడి వాటిని చూస్తూ ఉంటారు సార్. వాటిని తెచ్చి అక్కడే తగిలిచిపోతుంటారు సార్. నేను వాటి వెనక్కిలే దాక్కున్నాను సార్. చలికాలం ముఖానికి వేసుకుంటారే, అదే మాస్కు. కాదు కాదు, మంకీ క్యాపు. దాన్ని ముఖానికి బిగించి ఏది ఎలా తగిలించుకున్నావో చేసి చూపించు. ఇప్పుడు మంకీ క్యాప్ నా దగ్గర లేదు కదా సార్. ఈ అట్టా ఏంటి సార్ అట్టా చూస్తారో? ఏ హత్య చేసి ఎంత క్యాజువల్గా మాట్లాడుతున్నావు? టెన్షన్ లేదా నీకు? ఉంటే గింటే చేసేటప్పుడు ఉండాలి కానీ చెప్పేటప్పుడు ఎందుకు సార్? వింటుంటే మీకు టెన్షన్గా ఉందా సార్? లేదు కానీ ఆ హత్య ఎలా చేసావో యాక్ట్ చేసి చూపించు. నాకు యాక్టింగ్ చేయటం పెద్దగా రాదు సార్. ఏయ్ నీకు ఎలా వస్తే అలా చేయబాయ్. నీకు ఎవడ ఇక్కడ నంది అవార్డు ఇవ్వడానికి రెడీగా లేడు. మీరు అవార్డులు ఎందుకు ఇస్తారు సార్? అన్నీ థర్డ్ డిగ్రీలే కదా. పోన్లేండి, ఏదో ముచ్చట పడుతున్నారు కాబట్టి వచ్చిన మట్టి చేస్తా. అబ్బో నువ్వు ఆస్కార్ లెవెల్ నటుడు మరి. నాటవలరా? ఏ ఓకే ఓకే వదిలేండి, తీసుకొనిలే బాబాని. కూడా మంకీ క్యాప్ ఇలాగే పెట్టుకొని బ్యానర్ల వెనకాల నిలబడి వాడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. హలో హలో, వినపడుతుందా? వస్తున్నాడు. ఏంటి నీలాగా నీ సిగ్నల్ కూడా వీకా? హే, నోటి దగ్గర పెట్టుకుని మాట్లాడు, వినపడటం లేదు. హలో హలో శ్రీను, చెప్పరా? రేయ్ ఏంట్రా మ్యాటరు? వినపడటం లేదు. హలో హలో హలో. వాడి ఉచ్చ నా కాళ్ళ మీద పడుతుంది. వాడు నన్ను చూసేస్తాడేమోనని టెన్షన్తో నాకు ఉచ్చబడిపోతుంది. ఏయ్ ఏంటా? వాడేమో సన్నీ లియోని వైపు చూస్తూ ఉచ్చపోస్తున్నాడు. ఆ మొగుడు పెళ్ళానికి చెరో 5 లక్షలు ఇచ్చి పౌర పట్టా రాయించుకోండి. సంతకాలు పెట్టకపోతేనా నోళ్ళు మూసేయి. పోలీసులా డబ్బు వాసన చూపిస్తే శవాలే లేచి వస్తాయి. పోలీసులు ఎంత? కమిషనర్ గారు మిమ్మల్ని ఎంత మాట అంటున్నాడో చూసారా? ఎవడు ఏమనుకుంటున్నాడో మాకు తెలుసు కానీ వాళ్ళ పేరుతో నీ మనసులో ఉన్న మాట చెప్పకు. చచా, అదేమి లేదు సార్. బ్రేక్ చేయొద్దు, నువ్వు పైకి చూసి చెప్పు. వాడు కింద కొంగాడు, ప్యాంటు తడిసింది. అది ప్రాబ్లం. ఆవేశం. వాడు జారిపోయాడు, కింద పడ్డాడు, జారిపోయాడు. బాబ్జీ ఏ వెపన్ యూజ్ చేసావు? ఆ, సాయి ఇతను వాడిన వెపన్ ఏంటి? యాక్చువల్గా అది పతంగులు ఎగరేసే దారు సార్. మాంజా అంటారే అది. ఏం చెప్తాను సార్? గాలి పటాలంటే పవన్కి ప్రాణం అని చెప్పారు కదా సార్. ఆ ప్రాణం ఇంకా ఎన్ని రోజులు నిలబడుతుందో తెలియదు. ఏమైంది బావా? చెప్పు బావా, బాబుకి ఏమైంది? నాన్నా,
బంగారం డాక్టర్ గారు ఏమన్నారు? ఏడవకమ్మా ఏడవకు నేనున్నారా నాన్న 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 బావా నిజం చెప్పు బావా. ఏం చెప్పను నన్ను అడిగితే నువ్వు కాక ఎవరు చెప్తారు? అడుగు ఆ దేవుణ్ణి అడుగు. హ? ఏంటి? ఈ శిక్ష మాకెందుకు వేసావని అడుగు. లేదా ఆశ వదిలేయి. వీడు బతికేది ఇంకో 10 ఏళ్ళు 11 ఏళ్ళు అంతే అంతే. ఊరుకో ఊరుకో ఊరుకోవే. బాబ్జీ బాబ్జీ ఏమైంది? కాసేపు మాతో మాట్లాడుతున్నావు, కాసేపు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. నీకేమైనా అర్థం అవుతుందా? ఐ థింక్ ఈజ్ మెంటలీ డిస్టర్బ్డ్. వాడికి మెంటలేంటి సార్, మనకి మెంటలెక్కిస్తుంటే? ఇదంతా నటన సార్, డ్రామా. బాబ్జీ గరగర కోసేశానని చెప్పావు, తర్వాత ఏం చేసావు? మాంజాదారం పతంగి తీసుకొని నేను పవన్ ట్యాంక్ బండ మీదకి వెళ్ళాం. బాబ్జీ బాబ్జీ ఇప్పుడు సూపర్ గా గాలి వస్తుంది. పతంగ్ వదలనా? వదలనా? వదిలేస్తున్నా. వదలనా? వదలనా? వదిలేస్తున్నా. 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 నవ్వాడు. వాడు హాయిగా ఆనందంగా కిలకిలా నవ్వాడు. అవును నన్ను హత్య ఎలా చేసావో చెప్పమంటే పతంగ్ ఎలా ఎగరేయాలో మాకు నేర్పుతావేంట్రా? నాకు ఇలా చెప్పటమే వచ్చు. నేను ఇంతే, తర్వాత మీ ఇష్టం. మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. చక్రపాణి సార్ అతనికి వచ్చినట్టు చెప్పనివ్వు. వచ్చినట్టు కాదు సార్, వీడికి నచ్చినట్టు చెప్తున్నాడు కథలు. పిచ్చుక పిల్లలు సార్, పిల్లి చేతికి చిక్కాయి, నేను మీ చేతికి చిక్కినట్టు. సారీ సార్, వాడి మెడకాయ దేంతో కోసావని అడిగారు కదా సార్. పతంగి ఎగరేయటానికి వాడే మంచాదారం ఉంటుంది కదా సార్, దాన్ని వట్టి చేతులతో పట్టుకుంటే చేతులు తెగిపోతాయి. చాలా షార్ప్గా ఉంటుంది సార్. గ్లౌజ్ కొందామని వెళ్తే 75 రూపాయలు అన్నాడు సార్. ఆ డబ్బే ఉంటే మా పవన్కి 1/2 కిలో బూస్ట్ వస్తుంది కదా సార్. అందుకే సార్ చేతికి ఇలా కర్చీఫ్ కట్టుకున్నాను. వాడు నా ముందు వంగాడు. వాడి మెడకి మాంజాదారం వేసి గట్టిగా బిగించి రక్తం మెడ తెగి తడిచిపోయింది. వాడు నేల మీదకు జారాడు, కానీ వాడి ఊపిరి ఇంకా కొట్టుకుంటూనే ఉంది. వాడిని చూడగానే నాకు తిక్కలేసింది. కోపం కోపం. పక్కనే బండరాయి రెడీగా ఉంది, దాన్ని ఎత్తి వాడి చెంప పగలగొట్టాను. వదినేయాలా? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు. ఇక్కడ పిచ్చి పట్టిందా? సార్ వీడికి మెంటల్ ఎక్కినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్. చేయని ఇంకేం చేస్తాడో చూద్దాం. చావురా చావు. భవానీ ఎవరినన్ను పిలిచి క్లీన్ చేయమని చెప్పండి. అలాగే సార్. ఇది చుట్టుకొని హత్య గురించి మాట్లాడుతున్నాను. భవానీ సార్ మన్నించండి. అంకుల్ చెప్పు భవాన్. ప్లీజ్ అంకుల్, మేరీ అక్కని పిలుస్తారా? బాత్రూమ్కి వెళ్ళాలి. భవానీ సార్ చెప్పు. నా గురించి మా అబ్బాయి అడిగితే మీ నాన్న లోపల పోలీస్ ఇంటర్వ్యూలో ఉన్నాడు, ఏ ప్రశ్న అడిగినా టకా టకా అని ఆన్సర్లు చెప్పడంతో ఆఫీసర్లే కన్ఫ్యూజ్ అయ్యి తర్వాత ఏం అడగాలో తెలియక. సారీ సార్, తప్పుగా అనుకోవద్దు. మా అబ్బాయి దగ్గర కొద్దిగా ఎక్కువ బిల్డప్ ఇచ్చి చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఆ సంతోషంతో వాడు ఇంకో 2 రోజులు ఎక్కువ బతుకుతాడని. నిజానికి నేను బీసీసీ క్లబ్లో సెక్యూరిటీ గార్డ్ని, కానీ నేను వాడికి మేనేజర్ అని చెప్తుంటాను. అయ్యో మేరీ అక్క! పవన్ ఏమైంది? పవన్ పవన్ లే. ఈ మాత్రం దానికి నన్ను ఎందుకు ఇన్వాల్వ్ కమ్మన్నారు నాకు అర్థం కావట్లేదు.
ఏయ్ మా ఇంటికి ఫోన్ చేసి నేను డిన్నర్కి వస్తున్నా అని చెప్పు. అలాగే సార్. బాబ్జీ, చెప్పండి సార్. ఇప్పటిదాకా నువ్వేం చెప్పావు చెప్పింది చెప్పినట్టుగా రాసి అక్కడ పెట్టు. అతనికి పేపర్లు ఇవ్వండి. ఇవిగోండి సార్. ఏంటవి? రాసి సంతకం పెట్టి ఇచ్చాను సార్. ఏంటి బలిసిందా? తమాషాలు చేస్తున్నావా? ఇందాక రాసిన కాగితం ఇస్తావేంటి? మాంజాతో పీక్ కోసి రాయెత్తి సెంటర్ పగలు కొట్టానని చెప్పావు కదా, అదే రాసివు. అదే ఇందులో రాశాను సార్. ఇది సెకండ్ పార్ట్, అది ఫస్ట్ పార్ట్. ఇందులో ఏం రాసావు? మీరే చదవండి సార్. తీసుకోండి సార్. ఈశ్వర పరమేశ్వర, నేను సురేంద్రని చంపలేదు. వాడు చేసిన పాపమే నా రూపంలో వచ్చి వాడిని బలి తీసింది. వాడిని ఎందుకు అలా చంపానో చెప్పడం వేస్టు. ఎట్లా చంపానో చెప్పడం కరెక్ట్ సార్. ఓ, మోటార్ పని చేస్తుందా? ఇప్పుడే వేసినట్టున్నారు సార్. మీరు చదువుతుంటే ఎవరో వెనకాల ఎక్కిరిస్తున్నారు అనుకున్నా, అందుకే అలా. మీరు చదవండి సార్, మీరు చదవండి. వీడికి వాకింగ్కి వెళ్ళే అలవాటు ఉంది. వాడు వాకింగ్కి వెళ్ళే చోటనే నేను రెక్కి చేసి కాపు కాశాను. ఉచ్చపోసుకొని ఫోన్లో మాట్లాడుతున్నాడు కదా, ప్యాంటు తడిసింది, వంగి చూసుకున్నాడు. వెంటనే మాంజాదారం వాడి మెడకేసి లాగి గరగర మెడ కోసి వాడి పురుషాంగాన్ని చెత్తకొట్టి వాడు చేసిన పాపానికి మరణశిక్ష వేయమని దేవుడు నాకు ఆ డ్యూటీ వేసి పంపాడు. నేరం చేసినాడు, వాడు నేరాన్ని ఒప్పుకోడని ఎస్ఐ గారు అనుకున్నారు. అంతేనా సార్? రేయ్, పోయి కూర్చో. ఇతని చేత డిక్లరేషన్ మీద సంతకం చేయించి రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసే ఏర్పాట్లు చేయండి. అలాగే సార్. ఇక్కడ సంతకం పెట్టు. చక్రపాణి, నేను వెళ్తున్నాను. సార్ 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 యాడికి వెళ్తున్నారు? ఇక్కడ అంతా ఇంగ్లీష్లో ఉంది, నాకేం అర్థమైంది సార్. ఏంటి, నీ పర్మిషన్ అడిగి వెళ్ళాలా? నేనంత విలువైన మనిషిని కాదులేండి సార్. నేనేమైనా పొలిటీషియన్నా? నా మాట మీరు వినటానికి. చూడండి సార్, ఇది ఫుల్ అండ్ ఫుల్ ఇంగ్లీష్ పేపర్లో ఉంది సార్. ఇందులో ఏమి రాసి ఉందో తెలియకుండా నేను సంతకం ఎట్టా పెడతా సార్? నీ ఆస్తులేం రాయించుకోవట్లేదు సాయి. సార్. వీడితో మనకెందుకు, తెలుగులో రాసి సంతకం పెట్టించుకోండి. సరే సార్. సార్, ఆయన తెలుగులో రాసుకొచ్చేలోపు మిమ్మల్ని ఒక్క మాట అడగొచ్చా? ఇంకో మాట ఏంటి? అదే సార్, పోయిన జనవరి 16న విజయవాడ పక్కన మంగళగిరిలో తెల్లవారుజామున ఓ మర్డర్ జరిగింది. ఆ హత్య చేసింది ఎవరో కనుక్కున్నారా సార్? రేయ్, ఉన్న నీతోనే పీక్కోలేక చేస్తుంటే ఆ మర్డర్తో మాకేంట్రా సంబంధం? అక్కడ వాళ్ళు చూసుకుంటారులే. జనరల్ నాలెడ్జ్ సార్, కనుక్కుంటే బాగుంటుంది కదా. ఇక్కడ సంతకం పెట్టు. పెడతా అయినా నాకెందుకు దోల? నా సంతకం నేను పెట్టక అంతా కరెక్ట్గానే ఉంది కదా సార్? కరెక్ట్గానే ఉంది కానీ చూడు, నువ్వు నీ సంతకం పెట్టు, వేరే వాళ్ళది కాదు. మీ మీద నమ్మకంతో పెడుతున్నాను సార్, కళ్ళజోడు లేకుండా. ఆగు, ఒక్క నిమిషం. ఆ హత్య గురించి ఎందుకు అడిగావు? అది ఎందుకంటే మంగళగిరిలో ఎవరినైనా అరెస్ట్ చేసి ఉంటే వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పండి సార్. మధ్యలో నీ రికమెండేషన్ ఏంటి? మానవత్వం సార్. ఎవడో చేస్తే ఎవడికో శిక్ష వేయటం అంటే ఆ హత్య చేసింది నేనే. మన కొడక నిన్ను. అరే కూల్ చక్రి, కూల్. ఆగు సార్, ఆవేశపడకండి సార్, ధైర్యంగా నేను చెప్పేది వినండి. మేము ధైర్యంగా ఉండడం ఏంట్రా? నీ నిజం చెప్పడానికే కాదు సార్, వినటానికి కూడా ధైర్యం ఉండాలి. పోనీ శాంతంగా వినండి, అంతా నేను చెప్పేస్తాను. అబద్ధం ఆడితే నేను ఈ కేసులోంచి బయటపడి తప్పించుకోవచ్చు. కానీ మీ పోలీసులు కొంతమంది అమాయకులు సార్. ఈ కేసులో ఎవడో అమాయకుడిని లోపలేస్తారు, వాడు బలైపోతాడు. మీరు వెళ్ళి అన్నం తినరండి సార్. ఏం జరిగిందో లైన్ టు లైన్ సీన్ మొత్తం రాసి సంతకం పెట్టి రెడీగా ఉంచుతాను. సార్, మీ ఫోనే మోగేది. అమ్మగారు కాల్ చేసినట్టున్నారు. అమ్మా సరే అమ్మా, ఫోన్ ఇమ్మంటారమ్మా? భవానీ సార్. నేను బిజీగా ఉన్నానని చెప్పండి. సరే సార్. అమ్మా, సార్ కొంచెం ఇక్కడ ఒక మెంటలోడ్తో బిజీగా ఉన్నారమ్మా. సార్, భవానీ సార్. నువ్వు చెప్పు. సార్, భోజనానికి ఇంటికి వస్తానని చెప్పారంట కదా సార్? అవును, వస్తున్నానని చెప్పాను, ఇప్పుడు రావట్లేదని చెప్పండి. అమ్మా, సార్ అర్జెంట్ పనిలో. ఏంటమ్మా, గారెలా? సార్, గారెలు వేడిగా ఉంటేనే బాగుంటాయి అంటున్నారు అమ్మగారు. భవానీ, నీకు బ్రెయిన్ పోయిందా? అమ్మా, అలాగమ్మా. అమ్మా, నమస్తే అమ్మా. సార్ని ఎందుకు సార్ టెన్షన్ పెడతారో? గారెలు వేడిగుంటేనే బాగుంటాయి సార్. సార్, మీరు ఇంటికి వెళ్ళి తినేసి రండి. మొగుడు ఎప్పుడు ఇంటికి వస్తాడా అని
పెళ్ళాం ఎదురు చూడటం, ఆయన రావటం లేట్ అయితే బిక్క ముఖంతో దిగులు పట్టడం, ఇవన్నీ అదృష్టాలు సార్, దేవుడిచ్చిన వరాలు సార్. రిటైర్డ్ అయ్యాక వచ్చే బెనిఫిట్లు కాదు. మీరు వెళ్ళి తినేసిరండి సార్. నేను చేసినట్టు రాసి సంతకం పెట్టి రెడీగా ఉంచుతాను. నువ్వు అంత శ్రమ పడక్కర్లేదు, చేసింది చెప్పు. మీ ఇష్టం సార్, చెప్పేస్తాను. భవానీ సార్, కెమెరా ఆన్లో ఉందిగా? ఉందిలే. రేయ్, అసలు నీ మనసులో మా గురించి ఏమనుకుంటున్నావురా? నేను ఈ కేసులో నుంచి ఎలాగైనా బయటపడాలి సార్. పడతావురా, టోటల్గా పడతావు. ఒక హత్య కేసులో మేము నిన్ను అరెస్ట్ చేస్తే ఇంకో హత్య చేసినట్టు వాలంటరీగా నీకు నువ్వే ఒప్పుకుంటున్నావు. ఏంట్రా నీ నిజాయితీ? ఇంత చేసి కేసులో నుండి బయటపడాలని కామెడీ గేమ్లు ఆడుతున్నావా? అసలు ఏ లెవెల్లో ఆలోచిస్తున్నావురా? మీ లెవెల్లోనే సార్. మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఇంకా ఎక్కువ చెప్పాలంటే మీలో నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడు సార్. ఏంటి నాలో? అవును సార్, మీలోనే. ఎవరికైనా మంచి జరిగితే ఆ దేవుడే చేశాడంటారు. ఆ దేవుడే చేస్తే మీరు చేసినట్టే కదా సార్. మొన్న రోజు ఈశ్వరుడు గారి పియ్యతో, రేయ్, ఈశ్వరుడు పిఏ ఏంట్రా? అదే సార్, పూజారయ్యా దేవుడికి మనకి మధ్యలో ఉండి కమ్యూనికేషన్ తీసుకొని మనకి ప్రసాదం ఇస్తాడు. ఆయనకు అర్జీ ఇచ్చి దేవుడు కాళ్ళ దగ్గర పెట్టమన్నాను. ఆయన చూపులు ఎప్పుడు దాని మీద పడతాయో అప్పుడు నేను ఈ కేసు నుంచి బయటపడతాను సార్. రే బాబ్జీ, సార్ 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 నీళ్ళు తాగండి. మాకు తాగాలని తెలుసు, నువ్వు చెప్పు. మీ ఇష్టం సార్. నేను చెప్పిన విషయం కరెక్టో కాదో మీరు చెక్ చేసుకొని చెప్పండి. భవానీ, ఆ మంగళగిరి ఏసీపీకి ఫోన్ చేయండి. ఎస్ సార్. చెప్పు. జనవరి 16 ఆ రోజు కనుమ సార్. నేను 13వ తారీఖే బెజవాడ వెళ్ళాను. అక్కడ సార్, మంగళగిరి ఏసీపీ కృష్ణప్రసాద్ లైన్లో ఉన్నారు సార్. స్పీకర్ ఆన్ చేయి. ఓ ప్లే గ్రౌండ్ పక్కన అప్సరా లాడ్జ్, ఓకే సార్. అక్కడ రూమ్ తీసుకున్నాను సార్. సార్, కృష్ణప్రసాద్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. కృష్ణ, ఐ నీడ్ ఎ స్మాల్ క్లారిఫికేషన్. అబౌట్ వాట్ సార్? లాస్ట్ జనవరి 16న మంగళగిరి దగ్గర బాబ్జీ, అది ఏరియా? అది వేపకుంట సార్. ఆ వేపకుంట ఏరియాలో ఎర్లీ మార్నింగ్ ఏదైనా మర్డర్ జరిగినట్టు కేసు రిజిస్టర్ అయిందా? గివ్ మీ 5 minutes సార్, చెక్ చేసి చెప్తాను. ఓకే. బాబ్జీ, నువ్వు కంటిన్యూ చేయి. అది ఎక్కడ ఆపాను సార్? అప్పుడు లాడ్జీలో రూమ్ తీసుకున్నానని చెప్పాను కదా సార్, అక్కడి నుంచి చెప్తాను సార్. కానీ కృష్ణప్రసాద్ చెప్పండి. యువర్ రైట్ సార్. మార్నింగ్ 5:40కి వాకింగ్ వెళ్ళిన గిరిధర్ అనే చిట్ ఫండ్ ఓనర్ బ్రూటల్గా మర్డర్ అయ్యాడు సార్. ఆ కేసులో అక్యూజ్ని పట్టుకున్నారా? నో సార్, ఆ కేసు చాలా ఫిషీగా ఉంది. ఓ, ఆయనతోనే మాట్లాడుతున్నారా? సరే సరే సరే, మీరు మాట్లాడండి. అక్యూజ్ను ముందుగానే అక్కడికి వెళ్ళి సీసీటీవీ కెమెరాను వెనక్కి తిప్పెట్టాడు సార్. ట్రాకర్ ట్యాగ్ పీడబ్ల్యూ గ్రౌండ్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసింది సార్. ఓకే. తర్వాత హంతకుడు తిరుపతి నుండి వచ్చాడని ఎవిడెన్స్ అయితే ఉంది, కానీ ఎగ్జాక్ట్గా ట్రేస్ చేయలేకపోయింది సార్. పొజిషన్ ఏంటంటే ఇప్పటి వరకు ఈ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది సార్. ఆ మర్డర్ తనే చేసినట్టు ఇక్కడ ఓ వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈజ్ ఇట్? యా, ఎంక్వైరీ ఇస్ గోయింగ్. ఐల్ కీప్ యూ పోస్టెడ్ కృష్ణప్రసాద్. ఓకే సార్. సార్, కెన్ యూ ప్లీజ్ సెండ్ హిస్ ఫోటో? యా, ష్యూర్. థ్యాంక్ యూ సార్. బాబ్జీ, సార్ ఒక ఫోటో అది అక్కడ పెట్టి ఇక్కడ చూడు. ఒక్క నిమిషం, నేను వెళ్ళి పవన్ ఒక్కసారి చూసి రావచ్చా? ఏంట్రా, అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? మీరేంటి సార్ ప్రతి దానికి రివర్సో? అప్పుడప్పుడు నేను వెళ్ళి వాడికి జోకులు చెప్పి నవ్వించాలి, లేకపోతే అంతే వాడిట్టా మొహం వేలాడేసుకొని పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు. చూస్తే చూడండి, నువ్వు ఎంత త్వరగా నిజం చెప్తే అంత త్వరగా వెళ్ళి చూడొచ్చు. లేకపోతే వాడు అక్కడ, నువ్వు ఇక్కడ, అంతే. అర్థమైందా? అలాగే సార్, మీరు నన్ను ఎలా టార్చర్ చేస్తున్నారో మీకు అర్థం అవటం లేదు. 3:30కి నేను వాడిని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాను. మీరు జీబులో వచ్చి నన్ను వాడిని ఇక్కడ తీసుకొచ్చారు. వాడిని అక్కడ కూర్చోబెట్టారు, నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. నేను కనపట్టం లేదని వాడి ఆడవటం మొదలు పెడితే ఏమవుతుందో తెలుసా సార్? అంతే, ఆగిపోతుంది సార్. ఒకసారి అలాగే జరిగింది సార్. మా ప్రాణాలు వెలవెలా కొట్టుకున్నాయి, ఊపిరాగినంత పని అయింది సార్. అలా మళ్ళీ ఏదైనా జరిగిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎవరు ఏంటని కూడా చూడను, ఎవరిని
ఎవరిని వదలను, అందరినీ చంపేస్తా. ఏయ్ ఏంట్రా వాగుతున్నావు? అందరినీ చంపి జైలుకి వెళ్తా. భవానీ మీరు కూడా ఏంటి? ఆడు పొయ్యాక నేనెందుకు సార్? బాబ్జీ ఆవేశపడకు, కూల్ డౌన్. నా బాధ అది కాదు సార్. ఆయనే సార్ మాటి మాటి కరుస్తాడు. ఎందుకు ఏంటి ఏదండి ఈ ప్రజల్లో? పోలీస్ ఎంక్వైరీ అంటే ఏంటనుకుంటున్నావు? అది మీకు అలవాటు, నాకేం తెలుసు సార్? నాదేనా మటలు చేసే వంశం ఏంది? ఏదో పరిస్థితుల వల్ల కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. నువ్వు మీ అబ్బాయిని చూడాలి అంతే కదా. ఫోటో తీసుకున్నాక వెళ్ళొచ్చు. కెమెరా వైపు చూడు. కళ్ళల్లో నీళ్లుంటే ఫోటో సరిగ్గా రాదు సార్. ఇదిగో బాబ్జీ ఇటు చూడు. దీన్నే అంటారు సార్ ముట్టికిల్లి జోలపాటం అని. చాలు, ఏదో ఒకటి పంపించు. సూపర్ సూపర్ సాంగ్. నువ్వు తిరుపతి ఎందుకు వెళ్ళావు? తిరుపతి ఎవరైనా ఇంటికి వెళ్తారు సార్? కోరికలు సార్, ఒకటా రెండా, చాలా కోరికలు. మొదటిది మాత్రం మా పవన్కి నయ్యం కావాలి సార్. పర్టికులర్గా హత్యకు ముందే ఎందుకు వెళ్ళావు? అదేంటి సార్ అలా అడుగుతారో? మొదటిసారి మర్డర్ చేయబోయేవాడు ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్తాడు? దైవబలం కోసం సార్. అనుకున్న మర్డర్ అనుకున్నట్టు చేయాలి. మీలాంటి పోలీస్ ఆఫీసర్లు చచ్చి పీక్కున్న దొరకకూడదని ముక్కోటానికి వెళ్ళాను సార్. సరే, ఆ హత్య ఎలా చేసావు? ఎలా చేశానో చెప్పనా సార్? రేయ్, నువ్వు మమ్మల్ని టార్చర్ పెడుతున్నావురా. ఎందుకు చేసావంటే ఎలా చేశానో చెప్తానంటావు, ఎలా చేసావురా అంటే ఎందుకు చేశానో చెప్తా అంటావు. మీరేం టెన్షన్ పడొద్దు సార్. ఈ హత్య కూడా ఎలా చేశానో చెప్తాను సార్. చెప్పి చావు. తప్పు చేసి తప్పించుకునేవాడి కన్నా తప్పించుకోలేని తప్పు చేసేవాళ్ళు ఎక్కువ సార్. నేను పనిచేస్తున్న ఆ బీబీసీ క్లబ్లో 2 ఏళ్ళు సెక్రటరీగా పనిచేశాడు సార్ గిరిధర్. నెల్లూరు గిరి. ఆ నా కొడుకుని చంపాలనుకుంది కూడా నా ఉషా కోసమే సార్. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు బావా. నా ఫోటోలు తీసి నెట్లో పెడతామని బెదిరిస్తున్నారు బావా. బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అప్పుడు ఎందుకు చెప్పలేదు? అందరినీ చంపేసేవాడు కదా. నువ్వు ఆ పని చేస్తావని చెప్పలేదు బావా. చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది ఉషా నాకు ఆ విషయం చెప్పినప్పుడు. ఉషాను, ఈ ఉషా ఎవరు? ఏదో మనసును తరుముతున్న తీరే నీదా. కార్డులో చిరంజీవి బాబ్జీ అని మాత్రమే రాశారు. కానీ ఇటువైపు పసుపచ్చ కార్డు మీద ఎర్రటి అక్షరాలతో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఉషా పీజీడి అని ముత్యాలు పెంచినట్టు పెంచారు సార్. పీజీడీఏనా? అదే సార్, 10th క్లాస్ ఫెయిల్ అయినవాడు కూడా పేరు చివర డిగ్రీలు పెట్టుకోవడానికి చేసే కోర్సు. ఎందుకు పనికిరాదు. తమాషాగా ఉంది సార్ మీకు. మా ఊళ్ళో అదే హైటెక్ చదువు. హైటెక్ కాదు, బీటెక్. అదే దానికన్నా ఎక్కువ. ఆ రోజు నన్ను పెళ్లి కొడుకుని చేసి మండపానికి, అబ్బా అదో తమాషా సార్. జీవితంలో మొట్టమొదటిసారి నా మెళ్ళ ఓ పొట్టు పట్టేశారు సార్. నేను స్టైల్గా పీటల మీద కూర్చున్నాను. ఉషా వయ్యారంగా నడిచొచ్చింది సార్. అబ్బా ఎంత బాగుందో. కుందనపు బొమ్మగా పొట్టి చెరగట్టినట్టుంది. తనని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టారు సార్. ఇక చూడండి సార్, నాకు ఒళ్ళంతా కిలకిలలో కితకితలో కుర్రాళ్ళంతా అరుతున్నారు సార్. రే పెళ్లి కూతురు అదేంద్రో అని కేకలే కేకలో. కాకి ముక్కుకు దొండ పండ్లో ఉంది సార్. రేయ్, తీరిగ్గా దొరికాం కదా అని నీ పెళ్లి పుస్తకం తిప్పి తిప్పి అదే చెప్తున్నావు. ఎవడికి కావాలరా నీ లవ్ స్టోరీలు? మూసుకొని హత్య ఎలా చేసావో చెప్పు. ఆ గిరిగాడు
ఆ గిరిగాన్ని ఏమైంది? పిచ్చిగా పిల్లలు సార్, పిల్లి చేతికి చిక్కాయి. నేను మీ చేతికి చిక్కినట్టు. రే ఎదవ సెటైర్లు వద్దు. సారీ సారీ సార్, ఏదో పోలిక కోసం చెప్పాను మీరు పిల్లని. కానీ మీరు పిల్లులేంటి, అంతకన్నా ఎక్కువ. ఒక్కసారి మీరు పావురం అయితే అప్పుడు తెలుస్తుంది సార్, క్షణక్షణం గుండె ఎలా కొట్టుకుంటుందో. మన దాకా వస్తే కానీ అర్థం కాదు సార్. అక్కడ ఓ పిల్లే ఏముంది, ఆ వైపు వెళ్ళేవాడు ఒక్క రాయి విసిరితే ఫినిష్ అయిపోతుందంతే. అందుకే అందుకే పక్కనే ఉన్న పెద్ద బండరాయి ఎత్తి పగలగొట్టాను. మామీ, ఇన్వర్టర్ పని చేయట్లేదుగా, వెళ్ళి క్యాండిల్ తీసారండి. అమ్మో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటి? పవన్కి ఉన్నట్టుండి ఊపిరాడక బాధపడుతున్నారు సార్. నాకు చాలా భయంగా ఉంది. బాబ్జీకి ఇన్ఫార్మ్ చేద్దామా సార్? నో, వెంటనే అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి ఏర్పాటు చేయండి. అలాగే సార్. పొరపాటు నా కుర్రాడికి ఏమైనా అయితే నేను చెప్పేంత వరకు బాబ్జీకి ఇన్ఫార్మ్ చేయొద్దు. ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్. లాడ్జ్ రూమ్ తీసుకున్నానని చెప్పావు, తర్వాత రాయితో సెంటర్ పగలగొట్టానని చెప్తున్నావు. మధ్యలో ఏం జరిగింది? కరెంట్ వచ్చింది. లాడ్జిలో దిగిన రోజు వదిలేశాను, 3వ రోజు 4వ రోజు కూడా వదిలేశాను. 15, 13, 14, 10. ఏంటి సార్ ఆ చూపు? కనెక్షన్ లేకుండా మాట్లాడుతున్నానా? ఎన్ని బాధలో సార్. నాకు ఇంతే చెప్పడం వచ్చు. మాదేమైనా హత్యలు చేసే వంశమా, లేక జైలు తిరిగే ఫ్యామిలీయా? భవానీ సార్, ఇందాక ఏసీ సార్ చెప్పారు కదా, కాపీ పట్ట వరకు కట్ చేసి దాన్ని దీన్ని కలపమని. అట్టాగే నేను వెనక ముందు చెప్పినా కానీ మీరు ముందు వెనక కలుపుకోండి. మాకు ఎడిటింగ్ సలహాలు అక్కర్లేదు, నీకేం వస్తుందో చెప్పు. వచ్చొస్తాను సార్, కడుపు ఉబ్బిపోతుంది. బాత్రూమ్కి వెళ్ళొస్తానే. ఆ రోజుల్లో పోలీస్ ఇంట్రాగేషన్ అంటే ఉత్సవోసుకునేవాళ్ళం. కానీ మీరు చూడండి, నేరం చేసినని కూడా మానవత్వంతో ఎంత బాగా చూసుకుంటున్నారో. ఒక్క దెబ్బ కూడా వేయలేదు. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి సార్, అందుకే మధ్యలో బ్రేక్ చేసి వచ్చా. చెప్పు చెప్పు. ఆ గిరిగాడు ఎప్పుడు ఏదో గుంపులోనో పార్టీలోనో ఉంటాడు. ఒంటరిగా దొరకడో. దేశానికి పనికిరాని ఇలాంటి పూర్వంబోగాళ్ళంతా ఏం చేస్తారో తెలుసా సార్? రాత్రంతా క్లబ్బుల్లో పేకాడుతూ తాగుతూ తింటూ పొట్ల పెంచుతారు సార్. పొద్దున్నే లేచి ఆ పొట్ట అరగటానికి బూట్లు వేసుకొని వాకింగ్కి బయలుదేరుతారు సార్. వాడు అంతే సార్. వాడు రోజు ఎటు వాకింగ్కి వెళ్తాడో రెక్కీ చేసి అర్రే కరెంటు పోయిందే. ఆ రోజు కూడా పార్క్ ముందు ఇదే చీకటి. ఆ చీకట్లో నేను 4:30కే వెళ్ళి నిలబడ్డాను. అక్కడో చోట మనిషెత్తు చెత్తకుండి ఇంత పెద్దది, ఇటువైపు ఏమో గోడ, రెండింటి మధ్యలో చిన్న గ్యాప్. పల్లెన గోడ కతుక్కొని నిలబడ్డాను. వాడు కారు దిగి లాన్లో నడిచొస్తున్నాడు, దమ్ము కొడుతూ. చచ్చ అలాంటి వాళ్ళని ఎవ్వరూ చంపక్కర్లేదు. వాళ్ళు అలాగే దగ్గి ఊపిరితిత్తులు క్యారీ బ్యాగులాగా వేలాడి తెస్తారు. ఏసీ సార్, ఇప్పుడు పడేశారు కదా, పూర్తిగా మానేయండి. మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీ సలహా ఎవడడిగాడరా? ఎక్కువ చేసావంటే నిన్ను కాల్చి పడదు. చక్రవర్తి సార్, మనం సైలెంట్గా ఉండే కొద్దీ
వీడు హీరో అయి మనల్ని విలన్లు చేస్తున్నాడు సార్. వస్తున్నాడా ఎవడ్రా? గిరిగాడు సడన్గా వచ్చి నా దగ్గర నిలబడ్డాడు. ఎలా ఉంటుంది సార్? టెన్షన్ సార్. చేసిన ఓవర్ యాక్షన్ చాలు, ఫాస్ట్గా చెప్పు. మీకు యాక్షన్ థ్రిల్లర్ కావాలి అంతేగా సార్? నేను ఇక్కడ నిలబడ్డాను సార్. ముడేశాడు. ఇంత లేసి మొక్కని ఏదో తాళిబట్టి కట్టాడు సార్. గంట సేపు ముడేశాడు సార్. వాడు చివరికి పరిగెత్తడం మొదలు పెట్టగానే నేను వాడంటే పరిగెత్తాను సార్. వెనక్కి చూస్తే 2 పెద్ద కుక్కలు నన్ను తరుముతున్నాయి సార్. పరిగెత్తి అప్సరారాజ్యకెళ్ళి తప్పుని తలగొట్టుకుని పడిపోయాను సార్. దుప్పటి కప్పుకొని పడుకున్నాను సార్. 50 తెయ్యాలి సార్. అవి నన్ను బెదిరిస్తున్నాయి సార్, భయపెడుతున్నాయి. చెవుల్లో అసెంబ్లీ గోల. ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు సార్. రాత్రంతా బేగులు నిద్ర. తెల్లారి మళ్ళీ పరిగెత్తాను సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళి నిలబడ్డాను సార్. సరిగ్గా అదే చోట వెయిట్ చేస్తున్నాను సార్. నిలబడి చూస్తున్నా. వాడు రోజు వచ్చే చోటుకి రాలేదు. 10 నిమిషాల తర్వాత వచ్చాడు సార్. కానీ ఇంకా అంతా వచ్చాడు. ఆవిడ కూడా వాకింగ్కి వచ్చింది సార్. అది వాడి పెళ్ళమైనా కావచ్చు, వేరే వాడి పెళ్ళమైనా కావచ్చు. వాడిది అదే క్యారెక్టర్ సార్. సార్ ఇంత స్పీడ్గా మాట్లాడుతుంటే చాలా కష్టంగా ఉంది సార్. కొంచెం ఇంటర్వ్యూ ఇవ్వండి సార్. ఏంట్రా ఇచ్చేది? నీ సినిమా చూపించడం అయిపోతే ఇంటికి వెళ్ళి హ్యాపీగా తిని పడుకుందాం అనుకుంటున్నావు. ఇదిగో చెప్తావు అదిగో చెప్తావు అని చూస్తుంటే అసలు క్లైమాక్స్కే రావేంట్రా? 3వ రోజు వాడిని రేపేద్దామని డిసైడ్ అయ్యి ఇంత పేడ తీసుకొని ఇలా పోగు పెట్టా. చండాలపు కంపు సార్. పేడేసి నిలబడ్డాను సార్. ఇవాళ కొంచెం టెన్షన్ తగ్గింది సార్. 2 రోజులు రిహార్సల్ చేశా కదా, గుండె నింపడం వచ్చేసింది సార్. వస్తున్నాడు సార్. సరిగ్గా పేడ మీద కాలేశాడు సార్. షిట్ అన్నాడు సార్. నేనేం చేయాలని ఆలోచిస్తున్నా. వాడు కాలి కంటిని పేడ వదులుచుకోవటానికి అటు ఇటు వంగి కుక్కలా కాలాడుస్తున్నాడు. అంతే చూశాను సార్. చేతికి మాంచాదారం చుట్టుకున్నా వాడి మెడకేసి పైకి లాగి అరుస్తున్నాడు సార్. గింజుకుంటున్నాడు సార్. సరిగ్గా అప్పుడే ఎవరో ఇద్దరు సౌండ్లో ఈ నా కొడుకు అరుపులు వినిపించలేదు సార్. మెల్లగా నేల మీదకు జారిపోయాడు. లేకపోతే ఆ రోజు నేను దొరికిపోయేవాడిని సార్. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మసీద్కి వెళ్ళి ఇదిగో ఈ మంత్రించిన తాయితు కట్టుకున్నా సార్. ఆ అల్లాయే నన్ను కాపాడాడు సార్. ఏంటి అల్లా నిన్ను కాపాడా? అవును సార్. రేయ్, నువ్వు దొరికింది పోలీసులకురా. అది నీకు అర్థమవుతుందా? ఎందుకా నువ్వు? నాకెందుకో దొరికింది పోలీసులే అనిపిస్తుంది సార్. ఏంట్రా వెటకారమా? లేకపోతే ఏంటి సార్? మీ పోలీసులకి చదువు, తెలివి, ధైర్యం అన్నీ ఉండి కూడా మాలాంటి అక్యూజ్గాళ్ళకి, డబ్బున్నాళ్ళకి, రాజకీయ నాయకులకి చిక్కి ఆస్తమా పేషెంట్లాగా ఊపిరాడని ఉద్యోగాలు చేస్తుంటారు సార్. నాలాంటి పేదవాళ్ళకి దేవుడే పవర్ సార్. నిజంగా దేవుడు ఒక్కడే పవర్ సార్. పవర్లో ఉన్నాడు ఎన్ని హత్యలు చేసినా చక్కగా కూల్గా కూలింగ్ గ్లాసులు పెట్టుకుని వెళ్ళిపోతాడు సార్. వాడిని పోలీసులు పట్టించుకోరు. పట్టుకున్న పీకేది ఉండదు కదా సార్. చక్రవర్తి ఎవరితో సార్ వెర్రి వెటకారాలు? సార్ ఒక్కటే దెబ్బ ఎంత డ్రామాలు ఆడుతున్నాడో చూసారా? చక్రవర్తి ఎవరైనా కాపాడండి. నా బావని కొట్టి నా నగలని తీసుకెళ్ళిపోతున్నారు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. అయ్యో ఆగండ్రా, ఎవరైనా కాపాడండి అయ్యా. డీసీ ఆఫీస్కి ఫోన్ చేసి ఈ టైంలో సైకాలజిస్ట్ ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి. ఎస్ సార్. అప్పుడే సంపాదించింది. ఆ పని చేస్తే అసలైన సమస్యలు వచ్చాయి కావు. బాబ్జీ నేను చేసిన పెద్ద పొరపాటు. అసలు ఏం జరిగింది? నీ సమస్యలేంటి? ఎవరి కారణం మాకు చెప్పు. మేము పట్టుకున్న వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. తెలీదు, అర్థం కావటం లేదు. చెప్పు బాబ్జీ, మేము యాక్షన్ తీసుకుంటాం. నిజమా? నేను చెప్పిన వాడి మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు. వాడు మీ అందరికన్నా పవర్ఫుల్. వాడి మీద చాలా అటాక్స్ జరిగాయి, కానీ చావలేదు. నవ్వుతాడు,
బోసిను ఇలా బోసిగా నవ్వుతూ ఉంటాడు. స్వామి సార్, నా పర్సు. నా దగ్గరే ఉందిలేవయ్యా. అదే నా భయం సార్. అందులో కనీసం 100 ఉందా? హ, ఉంది. అప్పటిదాకా 100-500 నోట్ల మీద మాత్రమే చూశాను. మొట్టమొదటిసారి 2000 రూపాయల మీద చూశా. బాబ్జీ ఏంటి చూస్తున్నావు? ఆ క్లబ్లో మెంబర్గా ఉన్న డాక్టర్ నాకు టిప్పుగా ఇచ్చాడు. నీకే తీసుకో. తీసుకెళ్ళి ఉషా చేతిలో పెట్టాను. అయ్యి 2000 రూపాయల నోట. ఇదే రంగులో నాకు జాకెట్ ఉంది బావా. ఉషా నన్ను గట్టిగా వాటేసుకుంది. నేను ఉషాను వాటేసుకున్నాను. వద్దులే బావా, దానికి మ్యాచింగ్ చీర కూడా ఉంటే బాగుంటుంది. కొనిపెడతావా బావా? ఏంటి, ఎప్పుడు లేదు, ఈ పూట కొత్తగా. అంతే, నన్ను మంచం మీదకు తోసేసి, నువ్వు పెట్టే ఒక్కో ముద్దుకి నీకు 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు. 2000 రూపాయల నోట్ని ఫస్ట్ టైం చూపించావు బావా. నాకు 1 కోటి రూపాయలు ఇస్తావా? ఇవన్నీ ఆ బోస్తాత్కే, నాకొద్దు. ఇంకా కష్టపడి దాన్ని సంతోషంలో ముంచేద్దాం అనుకున్నాను. అతను లేపండి. ఏయ్ బాబ్జీ, ముందు లేచి కూర్చో. అక్కడ సార్ అడుగుతుంటే లాడ్జ్లో పడుకున్నట్టు పడుకుని కలలు అంటున్నావు. లే, ఈ రొమాన్స్ ఏంటి? సరిగ్గా చెప్పు. లేచి కూర్చో. సారీ సార్, నేను పక్కా పకీరుగాడిని. అలాంటి నా జీవితాన్ని పీచు మిఠాయి రంగులో ఉన్న 1 రూపాయి నోటు నమిలి ఊసేసిందంటే ఎవరి మీద కోపం రావాలి సార్? చెప్పండి సార్. అన్నీ అతని వల్లే. నా ఉషా మనసు పాడు చేసిన చక్రపాణి, సార్, ఈ కేసు ఏమైపోయినా పర్లేదు, చక్రపాణి దీన్ని మాత్రం వదిలేదు. కొట్టండి, కొట్టండి సార్. లేట్ ఎందుకు? నన్ను ఇప్పుడే కొట్టి చంపేయండి. ఎంత రెచ్చగొడుతున్నా చంపరండి సార్. ఏంటే వద్దు, గాంధీ గారి ఫోటో మీదకి చూస్తాడు నా కొడుకు ఇవ్వాలి. చక్రి, నేను కొట్టింది గాంధీ తాతను కాదు సార్, ఆయన ఆయన మహాత్ముడు నాకు తెలీదా? డబ్బున్నాను చూస్తే లేనాడికి ఎక్కడో కాలుద్ది, కడుపు బగ్గమంటుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్. డబ్బున్నోడిని నోట్ల కట్లన్నీ గుట్టపోసి తగలబెట్టి మళ్ళీ మొదలు పెట్టమని చెప్పండి సార్. అది సార్ ఛాలెంజ్ అంటే. అందరం మొండిమలతోనే పుడతాం సార్, కానీ కొందరే ఎందుకు సార్ కోట్లను కేసుకొని పుడతారో? ఓవర్ అని మాకు తెలుసు, మధ్యలో ఇదొకటి ఓవర్ చేస్తుంది. ఇక్కడ ఒక ఏసీ, ఒక సిఐ, ఒక ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. చెప్తున్నాగా ఇండియన్తో మీటింగ్ అని. ముందెళ్ళి దగ్గర వాకీ టాకీ తీసుకోండి సార్. ఇక్కడ గాజు బెంకులు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకోండి. సార్, జేసీ ఆఫీస్ నుంచి రవి ఏంటంట? డాక్టర్ మధుని పంపిస్తామన్నారు సార్. మధ్యలో ఇదొకటి కుట్లు విప్పాలి, దీనికి కూడా టైం అయిపోయింది. స్పెషలిస్ట్ దొరికితే. బాబ్జీ సారీ, నీ మెంటల్ కండిషన్ ఏంటో తెలియక నేను డిస్టర్బ్ చేశాం. నువ్వు రెస్ట్ తీసుకో. రేపు పొద్దున్నే ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం భవానీ. అన్నీ క్లియర్ చేయండి, కెమెరా తీసేయండి. ఓకే సార్. సాయి, రేపు కంటిన్యూ చేస్తామని కమిషనర్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. సార్ 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 ఆ కెమెరా మాత్రం అక్కడే ఉంచమని చెప్పండి సార్. ఒకవేళ నేను చెప్పడం మర్చిపోయిన విషయాలు ఏమైనా ఉంటే అందులో మాట్లాడతాను. సరే, ఆ కెమెరా అక్కడ పెట్టండి. ఓకే సార్. అక్కడ పెట్టండి సార్. చుట్టూ మీరు అందరుంటే భయం వేసి మాటలు రావట్లేదు సార్. ఏంటి బాబు, నీకు మాటలు రావడం లేదా? ఏసీ సార్, మా పవనం. ఏం భయం లేదు, మేరీ చూసుకుంటుంది. జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి సార్. ఇందులో మొదటిదేగా రికార్డింగ్ బట్టను. అవునవును. ఓకే ఓకే భవానీ సార్. సార్ 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 చెప్పు, ఇక్కడే ఉన్నా. మా పవన్కి
రాత్రికో పిజ్జా కొని పెట్టండి సార్. పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు సార్. దాని మీద చీజ్ బాగా వేయమని చెప్పండి సార్. ఇంకొక ఆరెంజ్ జ్యూసు. భవానీ సార్, అందులో ఐస్ వేయొద్దు సార్. సరేలే. ఇంకా ఏం కావాలో అడగండి సార్. తిన్న తర్వాత ఆ ట్యాబ్లెట్ ఇచ్చి ఆ ముందు అదే ఎడం కంట్లో 2 చుక్కలేమని చెప్పండి సార్. అంతేనా? ఇంకా డ్యూటీలు ఏమైనా ఉన్నాయా? కోప్పడకండి సార్. అసలే మీరు భవానీ. వాడు మా నాన్న ఏడని అడిగితే పోలీస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు, మీ నాన్నకు తుపాకీతో షూట్ చేయటం నేర్పుతున్నారని చెప్పండి సార్. వాడు పవర్ రేంజర్స్ చూస్తూ ఉంటాడు సార్. ఇక నుండి వాళ్ళ నాన్నే పవర్ రేంజర్ అనుకుంటాడు. ఎవరన్నా నేరాలో ఘోరాలో చేస్తే డమ్ 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 అని పేల్చేస్తాడని చెప్పండి సార్. పాప మాట సంతోషిస్తాడు సార్. సార్, ఇక్కడ పెట్టినట్టు అక్కడ మస్కిటో కాయలు పెట్టొద్దు సార్. ఈ పొగ వాడికి పడదు సార్. వాడికి పొగ పీలిస్తే సీరియస్ అయిపోయింది సార్. మీకన్నీ చెప్పాను కదా. ఆల్ అవుట్, గుడ్ నైట్, ఈ రెండిట్లో ఏదైనా ఓకే సార్. తాళం వేస్తానే నేను చెప్పేదేనండి సార్. వింటున్నా, చెప్పవా? వింటున్నా. 1-2 సార్లు బాత్రూమ్కి వెళ్ళాడా, మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెట్టండి సార్. దుప్పటి కప్పమని మేరీ మేడం చెప్పండి సార్. ఇంకా ఏదన్నా గుర్తొస్తే తర్వాత చెప్తా సార్. నిన్న రాత్రి అబ్బాయికి సీరియస్ అయింది మేడం. ఇంతకుముందే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాం. బాబ్జీ బాబ్జీ అని వాళ్ళ నాన్న కోసం ఒక్కటే కలవరిస్తున్నాడు. మిస్టర్ బాబ్జీ, అక్కడ ఏం చేస్తున్నారు? ఓ, మీరా? డాక్టర్ మధు అంటే ఎవరో మగ డాక్టర్ అనుకున్నా. లేడీస్ డాక్టరా? సైకిలిస్ట్ మీరే కదా? సైకాలజిస్ట్. అదే అదే. నేను సైకాలజిస్ట్ అని మీకు ఎలా తెలుసు? మీరు తెలిగిపోవటం ఏంటి? నేను మిమ్మల్ని చూసా, మాట్లాడాను కూడా. మాట్లాడారా? అవును, ఎన్టీవీలో డాక్టర్ షోలో వస్తారు కదూ. అవును. సాలూరు వెంకట్రావు అని ఒకడు మాట్లాడాడు కదా. అవును, వాడెవడో మ్యాడ్ ఫెలో. వాణ్ణి నేనే. ఓ సారీ. పబ్లిక్ గుర్తుపట్టకూడదని మారు పేరుతో మాట్లాడాను. ఓకే, ఏ ప్రాబ్లం మీద మాట్లాడావు? అసలు నిద్రే లేదు డాక్టర్. ఎన్ని రోజులుగా? చాలా ఏళ్ళుగా. ఈ మధ్య 10-15 రోజుల నుంచి అస్సలే లేదు. నిద్రపోకుండా రాత్రంతా ఏం చేస్తుంటారు? మేలుకుంటాను. జోక్స్ బాగా వేస్తున్నారే. మరి మీరు నవ్వాలి కదా. పవన్ అచ్చం మీలాగే నవ్వుతాడు. మా పవన్ కూడా నేనేసే చిల్లర జోకులన్నిటికీ నవ్వుతాడు. ఏంటో ఈ బంధాలకు నీ బతికుండంగానే చంపేసుకుంటాం. కొన్ని చచ్చిపోయాక కూడా మోస్తూనే ఉంటాం. ఇవన్నీ చూస్తే నవ్వొస్తుంది. అవును, మీరు ఎప్పటి నుండి సంబంధం లేకుండా మాట్లాడడం మొదలుపెట్టారు? సంబంధం మొదలైనప్పటి నుంచి. అలాంటిదేం లేదు బావా, అలాంటిదేం లేదు. బాబ్జీ, బాబ్జీ, నాతో చెప్పాలి కదా. బాబ్జీ ప్లీజ్ చెప్పండి. నాతో చెప్పకుండా నిర్ణయం నువ్వే తీసుకుంటే మరి నేనెందుకు ఇక్కడ? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? ఉషా గురించి అని చెప్తే మళ్ళీ ఉషా ఎవరని అడుగుతారు. ఉషా మీ అందమైన భార్యేగా? ఉషా అందంగా ఉంటుందని మీకు తెలుసా? ఇళయరాజా మ్యూజిక్ అంటే ఉషకి ప్రాణమని కూడా తెలుసు. నిన్నిక్కడ తీసిన వీడియో మొత్తం చూసే వచ్చాను. ఓ, నన్ను స్కానింగ్ చేసే వచ్చారా? పూర్తిగా చేయలేదు, సగం చేశాను. మిగతా సగం మీతో మాట్లాడితే అర్థమవుతుంది. ఇప్పటిదాకా నేను మాట్లాడింది నిజమో కాదో తెలుసుకోమని మిమ్మల్ని పంపించారా? నేను లైట్ డిటెక్టర్ని కాదు, మీ మనసులో ఏముందో అర్థం చేసుకుని మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. ఈయనెవరు? మీ పెద్ద డాక్టరా? కాదు, ఆయన పేరు మొజార్ట్, వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ కంపోజర్. వావ్, మ్యూజిక్కా? నాకు ఇష్టమండి. రైకెక్కవాలంటివే, రంగు పుల్ల కోకెత్తేవాలంటివే,
ఓరంగమ్మ రైకెక్కవాలంటివే రంగు పుల్ల కోకెత్తేవాలంటివే ఓరంగమ్మ పైకం పట్టుకొని సైకోలేసుకొని బైకం పట్టుకొని సైకిలోసుకొని బుస్తాబై బస్తీకెళితే రంగు టైపు పోలీసు వాడు రంగు సైడ్ అన్నాడు రంగు టోపీ మామొచ్చి రంగు సైడ్ అన్నాడు రంగు టోపీ మామొచ్చి రంగు సైడ్ అన్నాడు రంగు టోపీ మామొచ్చి రంగు సైడ్ అన్నాడు చేతిలో లాటి ఊపిండే నా చెవులు లూటీ చేసిండే నా చెవులు లూటీ చేసిండే. సూపర్గా పాడుతున్నారే. సరే, మీ గురించి చెప్పండి. నేను మామూలు మనిషినే. మీ అమ్మా నాన్న లేరా? భలే వారండే, లేకుండా నేను ఎట్టబడతానండి. కాకపోతే ఉన్నా లేకపోయినా ఒకటే, చిన్నప్పుడే వదిలేశారు. మీ పెళ్ళెప్పుడు జరిగింది? ఎప్పుడో సర్జికల్ స్ట్రైక్ అప్పుడు జరిగింది. మీకు నచ్చిన పువ్వు? కాలీఫ్లవర్. నా వండే మీకు విషయం తెలుసా? ఉషాక్ కూడా క్యాలీఫ్లవర్ అంటే ఇష్టం. బిర్యానీలో కూడా క్యాలీఫ్లవర్ వేసేది. ఇంత బిర్యానీ క్షణంలో అవుట్. సో మీకు ఉషా చేతి వంట అంటే అంత ఇష్టమా? ఉషా అంటే ఇంకా ఇష్టం. ఈ విషయం తనకి తెలుసా? ఉషా అంటే ఎంత ఇష్టమో నాకే తెలియదు, తనకేం తెలుస్తుంది? ఆవిడ వంట చేస్తుంటే సాయం చేసేవారా? సాయమా? అట్ట అడుగుతారండి మేడం. బిర్యానీ అంటే మసాలా నేనే నూరుతాను, ఇడ్లీ అంటే పప్పు నేనే రుబ్బుతాను. ఆహా. తను వంట చేస్తుంటే వెనక నుండి చేతులేసి మరీ సాయం చేస్తాను. అలా చేస్తే ఉషాకి కితకితలు వస్తాయి. అంతే, తట్టుకోలేక చేస్తుంది. ఒక్కోసారి మా సరసానికి తట్టుకోలేక గిన్నెలు దొల్లి ఇళయరాజా మ్యూజిక్ చేసేస్తాయి. ఇప్పటికీ తలుచుకుంటుంటే భలే ఉంటుంది మేడం. ఊరుకో బావా. కోపం వచ్చినట్టు నటిస్తుంది కానీ తనకి ఇష్టమే. పోకిరి బావా, ఇంకోసారి స్టవ్ దగ్గరకు వచ్చావంటే ముక్కు కోసి బజ్జీలేస్తా. అలా ఇద్దరం సరదాగా సంసారం చేస్తున్నాం. 8వ నెలలో మా పవన్ పుట్టే వరకు. పుట్టగానే వాడు అసలు ఆడవలేదు, కానీ వాడు పుట్టినప్పటి నుంచి మేము ఏడుస్తున్నాం. డాక్టర్ చూపిస్తే ఎక్కువ కాలం బతకడన్నారు. మా కొండల్లో పిడుగుపడింది, కానీ ఈ క్లబ్కి వచ్చిన తర్వాత మా బతుకుల్లోనే పిడుగుపడింది. ఇదే మేడం ఇతని స్కీము. అప్పుడప్పుడు వెళ్ళి ఆ పిచ్చుకలతో మీటింగ్ పెట్టడం, రీజన్ లేకుండా సలహాలు ఇవ్వటం. రీజన్ లేకుండా ఏది ఉండదు. మా పవన్ కూడా అంతే, కిచా కిచా అని మాట్లాడుతుంటాడు. భయం లేకుండా, మర్యాద లేకుండా బాబ్జీ 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 అంటుంటాడు. బాబ్జీ, క్లబ్లో ఏం జరిగింది? ఏం జరుగుతుంది? మా మధ్యలోకి శాలిని వచ్చాకే సమస్యలు వచ్చాయి. శాలిని ఎవరు అడగరా? అది ఓ ఇల్లీగల్ లింక్. అయ్యయ్యో, మధ్యలో ఈ అయ్యో ఏంట్రా నాయనా? ఏం కాదు భవానీ సార్, నేను తుడుస్తా కదా. ఎప్పుడైతే రాంగ్ కనెక్షన్ ఇచ్చిందో అప్పటి నుంచి అన్నీ షాక్లే. అది సరే, శాలిని అక్రమ సంబంధం ఏం జరిగిందో చెప్పుకోండి చూద్దాం. ఇదేమన్నా సండే ఈనాడు పజిలే ఏంటి? నువ్వే చెప్పు. ఆవిడ పెద్ద సైకలాజిస్ట్ కదా సార్. సైకాలజిస్ట్. స్ట్రైకాలజిస్ట్. సై. మీరు ఆగండి. హలో, నేను చెప్తాను. మీరెందుకు చెప్తారో నాకు రాదనా? ఈసారి చూడండి. సైకాలజిస్ట్. సైకలాజిస్ట్. మీరే తప్పు చెప్పారు. ఏంటి బాబ్జీ జోక్ చేస్తున్నాడా? హీ సచ్ ఎ నైస్ పర్సన్. మేడం, మీకు ఎంతమంది పిల్లలు? నాకు పిల్లలు లేరు బాబ్జీ. ఉన్న వాళ్ళకు ఉండరు, లేని వాళ్ళకి ఇంటి నిండా ఉంటారు. లేని వాళ్ళకు ఉన్నా లేనట్టే, ఉన్న వాళ్ళకు ఉండరు. ఎందుకు వినరా? ఆ తల్లి పక్షి పిల్లలకి ఆహారం తీసుకొచ్చింది. ఏరుకొచ్చిందో ఎత్తుకొచ్చిందో, అంతేగాని సంపాదించి సేవింగ్స్లో దాచి బ్లాక్ మనీ బట్టి కొనుక్కురాలేదు. ఈ మనిషి వింత జంతువు ఎప్పుడైతే ఆశ ఎక్కువై సంపాదించి దాచిపెట్టడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి దోచుకోవటం హత్యలో మొదలుపెట్టాడు. సర్లే, నీకు డాక్టర్ బెనర్జీ తెలుసా? వదలరా, నీకేం కావాలన్నా ఎంత కాలం ఇస్తాను. నన్ను వదలరా, ఎంత డబ్బుని ఇస్తాను. వదలరా. డబ్బుతో దేన్నైనా కొనగలనుకునే మనిషి మా ఫ్యామిలీ డాక్టర్. మా ఫ్యామిలీ మెంబర్ అనుకోండి. మా పవన్ చిన్న తుమ్మినా ఉషా వాడిని తీసుకొని అక్కడికే పరిగెడుతుంది. ఆయన ఆఖరిసారిగా ఎప్పుడు చూసావు? ఎప్పుడు చూసినా
ఇస్త్రీ బట్టలు వేసుకొని కొత్త పెళ్లి కొడుకులా ఉంటాడు సార్. ఆయన ఇస్త్రీ బట్టలు వేసుకున్నాడా పట్టు వస్త్రాలు వేసుకున్నాడా అని కాదు మేము అడిగింది. ఆయన ఆఖరిసారి ఎక్కడ చూసావు అది చెప్పు. ఆఖరిసారిగా 2000 రూపాయల నోటు టిప్పుగా ఇచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్ళి మా ఉషా చేతిలో పెట్టా. తర్వాత ఆ ముద్దులు అవి వద్దొద్దురా నాయన, ఇప్పటిదాకా నువ్వు చేసి నీ చూడలేక సచ్చాం. భవానీ సార్ ఆ సౌండ్ ఏంటి? చూసొస్తాను సార్. ఓ అదా, నేనే పిల్లిని అరెస్ట్ చేసి లోపలేశాను సార్. పిల్లినా అరెస్ట్ చేసావా? లేకపోతే అక్కడి నుంచి ఆ పిల్లి ఆ పిచ్చుకొని టార్చర్ పెడుతుంది కదా, అది బాత్రూమ్ కిటికీ గుండా పోతుంటే లటుక్కుమని పట్టుకొని డ్రమ్ములో పడేసి మూత పెట్టి ఓ గుద్దు వదిలేశా. ఆ డ్రమ్ముకు బొక్క కూడా పెట్టా, గాలాడకి సస్తుందని. పాయింట్కి రా. బెనర్జీ సంగతి చెప్పు. ఆ తర్వాత బెనర్జీని ఎప్పుడు చూడలేదా నువ్వు? ఓ మీరు క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారా? నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారేమో అనుకున్నా. ఆయన భార్య లండన్లో ఉంటుంది, ఆయన కూడా అక్కడికే పోయాడని క్లబ్లో అనుకుంటున్నారు సార్. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా లండన్కా? విజయవాడకా? సార్ నేను ఇప్పటివరకు లండన్కే పోలేదు, విజయవాడకి ఎట్ట వెళ్తా సార్? విజయవాడ దగ్గరేరా. పేదవాడికి అన్నీ దూరం సార్. భవానీ ఏంటి అక్కడ? పిల్లి సార్. కష్టపడి నేను పిల్లిని లోపలెత్తే మీరు వదిలేశారా? మీరు అంతే సార్, క్రిమినల్స్ని వదిలేస్తారు, మంచి క్రిమినల్స్ని చేస్తారు. ఈ సంతకం నీదేనా? అవునని చెప్పాలంటే భయంగా ఉంది సార్, మీరు నమ్మరగా. ఆగస్టు 15న కృష్ణా జిల్లా జొన్నలగడ్డకు వెళ్ళావు, నిజమేనా? రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. ఏంటే? జొన్నలగడ్డ కాదు సార్, దేశినేనిపాలెం, ఖమ్మం జిల్లా. మీరు జొన్నలగడ్డ అనగానే కొంపదీసి నేనబద్ధం ఆడానా అని కంగు తిన్నా. ఎందుకంటే జొన్నలగడ్డ కృష్ణా జిల్లా బార్డర్ సార్. సరే, దేశనేనిపాలెం ఎందుకు వెళ్ళావు? ఇందులో డీటెయిల్గా ఉంది సార్, జిరాక్స్ కాపీ క్లియర్గా లేదు, నేను మీకు డీటెయిల్గా చెప్తాను. రేయ్, నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. ఆగస్టు 13వ తేదీ డాక్టర్ బెనర్జీ మర్డర్ చేయబడ్డాడు. నిజమా? డాక్టర్ గారిని హత్య చేశారా? ఏంటి సార్ మీరు అనేది? సిఏ సార్, ఇంగ్లీష్లో బూతులొద్దు. మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతాను, లేకపోయినా నేను మర్యాదగానే మాట్లాడతాను. డ్రామాలాపి డాక్టర్ని ఎందుకు చంపావో చెప్పు. ఏం మాట్లాడుతున్నారు సార్? తేరగా దొరికానని అమ్మవారికి మేకపోతును బలిచ్చినట్టు ప్రతిదానికి నందిరికిస్తారేంది? నిన్న నైట్ మిమ్మల్ని బయటికి పంపేయటమే పెద్ద తప్పు సార్. తిరిగి వచ్చేటప్పుడు ఏదో యాక్షన్ ప్లాన్ ఆలోచించుకొని వచ్చారు. మీరు కనిపెట్టిన మంగళగిరి మర్డర్ కేసు నేనే చేశానని ఒప్పుకున్నప్పుడు మీరు కనిపెట్టిన ఈ మర్డర్ నేను చేయలేదని ఎందుకంటాను సార్? ఒరే, నేను అర్థం చేసుకోవడం చాలా కష్టం రా. నేను క్లియర్గానే చెప్పాను సార్, మీకు అర్థం కాకపోతే నన్నేం చేయమంటారు? డౌట్ లేదు సార్, ఖచ్చితంగా వీడే చేశాడు. అంత గ్యారంటీ ఏంటి సార్? బాబ్జీ, నువ్వు నెల్లూరు గిరిని హత్య చేసావని ఒప్పుకోకపోతే నీ మీద మాకు డౌట్ వచ్చేది కాదు. ఆల్రెడీ నువ్వు చేసిన 2 హత్యల్లాగే ఇది ఉంది. డాక్టర్ బెనర్జీని ఎర్లీ మార్నింగ్ ఎవరో మాంజాదారంతో మెడకోసి చంపారు. అతని పురుషాంగాన్ని రాయితో చిత్తకొట్టారు. ఇదిగో ఎవిడెన్స్. జరిగిన 3 హత్యల్లో ఆ 7 నంబర్ చెప్పు ఆధారాలు ఉన్నాయి. భవానీ, ఇతని చెప్పు సైజ్ ఎంత? 11 సార్, చాలా రేర్ సైజ్. ఒకే విధంగా జరిగిన హత్యల్లో మా డిపార్ట్మెంట్లో ఎంఓ అంటాం, మెథడ్ ఆఫ్ ఆపరేషన్. ఈ హత్య కూడా ఇంతకుముందు జరిగిన హత్యల్లాగే జరిగింది. నో డౌట్, ఆల్రెడీ ఆ 2 హత్యలు చేసి నువ్వే ఈ హత్య కూడా చేశావు. ఇప్పుడు మీరన్న మాట గుర్తుపెట్టుకోండి సార్, మర్యాదస్తులైతే మాట మార్చకూడదు. ఏంటి, నన్నే కమిట్ చేస్తున్నావా? ఒక్క సెకండ్ ఆగండి సార్. మేడం చెప్పండి. దీనికి మీరే సాక్ష్యం. ముందు జరిగిన 2 హత్యల్లాగే ఈ 3వ హత్య కూడా జరిగింది కాబట్టి ఆ 2 హత్యలు చేసినాడే ఈ 3వ హత్య కూడా చేసి ఉంటాడు. కరెక్టేనా సార్? కరెక్ట్. అయితే ఆ డాక్టర్ని చంపింది కూడా నేనే. ఇదేమైనా వెబ్ సిరీస్ అనుకున్నావా? ఒక్కొక్క ఎపిసోడ్ చెప్తున్నావు. 1 హత్య, 2 హత్యలు, ఇది 3వ హత్య. కాదు, ఇది 2వ హత్య. నన్ను ఇక్కడికి తెచ్చి మరీ టార్చర్ పెడుతున్నారే, అది 3వ హత్య. మొదటి హత్య ఏదో తెలుసా? నెల్లూరు గిరిగాడు. హత్య చేసింది నేను. నాకు లెక్కలు చెప్తారేంటి? నేనెవ్వరిని మోసం చేయలేదు. బావా, నేను 2 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అటు నుండి బెజవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళొస్తా. పవన్ని జాగ్రత్తగా చూసుకుంటావా? అన్నం మిగిలింది, పొద్దునే తాలింపేసి తినేసేయ్. సరే, వెళ్ళొస్తా బావా అని చెప్పి వెళ్ళింది. కానీ విజయవాడ ఒక రిసార్ట్లో ఉషను చూశాను అని ఎవరో చెప్పారు. నమ్మలేదు. ఆటో డ్రైవర్ రఫీని అడిగాను. అన్నా నిజమన్నా, బస్ స్టాండ్ అక్కని విజయవాడ బస్సు నేనే ఎక్కించాను. ఎవరిని నమ్మాలి? బాబ్జీ, ముందు మీరేమైనా తినండి.
తీసుకోండి. అమ్మో 450 రూపాయల. డాక్టర్ ఆ రఫీ ఎవరో అడగండి. బిస్కెట్లు నేను తినకూడదు. ఈ రఫీ ఎవరు? దాచిపెట్టి మా పవన్కి ఇస్తాను. ఏ రఫీ ఎవరని అడుగుతున్నారుగా. భవానీ సార్, ఏసీ గారు అడిగినప్పుడే నాకు వినపడింది. రఫీ 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 అని మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఎందుకు? రఫీ అంటే మా ఏరియాలో ఆటో డ్రైవర్. ఎప్పుడైనా అర్జెంటుగా అవసరం అయితే వాడే మా పవన్ని స్కూల్కి తీసుకెళ్తాడు, హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఉషా ఏం చెప్పినా చేస్తాడు. అక్క అక్క వంట ఏం చేసావు? అక్క అక్క అని ప్రాణాలు ఇస్తాడు. అక్క అక్క అంటూనే అక్రమాలు చేస్తుంటాడు. వాడి గురించి తలుచుకుంటేనే తేళ్ళు చెరులు పాకుతున్నట్టుంటుంది. ఆగిపోయావే, చెప్పు. హైలాండ్ రిసార్ట్ పేరు అది. పొద్దున్నే అక్కడికి వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళ వెనక నిలబడి చాటుగా చూస్తూ భవానీ సార్ అది ఆపండి సార్, మధ్యలో అది ఒకటి తల పగిలిపోతుంది. మధ్యలో ఇది ఒకటి. అటువైపు నుంచి ఏదో కారు వస్తుంది. ఒక బస్సు విజయవాడ వెళ్తుంది. ఆ ఏరియాలో ఎక్కడ సీసీ కెమెరా లేదు. సరిగ్గా నా ముందు వచ్చాగింది. వాడు దిగాడు, అటు ఇటు తిరుగుతూ బ్లూటూత్తో మాట్లాడుతున్నాడు. చెప్పు ఉషా, యూ డోంట్ వరీ. ప్లాన్ ఏ లేదంటే ప్లాన్ బి ఉంది కదా. మన క్లినిక్లో అడిగి తీసుకో. అది వేసుకుంటే భయపడాల్సిన పనే ఉండదు. ఎస్ డాక్టర్ని నేనే చెప్తున్నాను కదా. డాక్టర్ చేయాల్సిన పనిరా ఇది. ఓడేదో తీయటం కోసం టిక్కీ ఓపెన్ చేశాడు. వంగి వెతుకుతున్నాడు. అప్పుడే మాంజాదారు తీసి ఆడిని మెడకేసి లాగాను. డబ్బుంటే ఏబిసిడి కాదురా, ప్లాన్ ఎప్పురా అంతే. కిందకు జారాడు. కొడుకుని రాయెత్తి మొలతాడు కింద పచ్చడి చేశాను. అంతే, చచ్చాడు. మర్చిపోకుండా నా భుజానుకున్న సంచిని తీసి జిప్ ఓపెన్ చేసి అక్కడ పడేశాను. నెమ్మదిగా చీకట్లోకి నడిచాను. పవన్ వదిలిపెట్టొచ్చాను కదా. రవిబాబు ఇంట్లోకి సరాసరి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే లేడు. పవన్ పవన్ అని పెద్దగా అరుస్తుంటే అప్పుడు వచ్చాడు రవిబాబు. నువ్వు కనపడపోయేసరికి వాడు ఏడుస్తూ బయటికి వెళ్ళి నిలబడ్డాడు. నేను వెళ్ళి చూసేసరికి ఎటో వెళ్ళిపోయాడని చెప్పాడు. పవన్ కనపడలేదని విన్నానంతే. కళ్ళు బయలు కమ్మాయి. గుండె పగిలేలాగా ఏడ్చాను. అప్పుడే టీ కుట్టాంచి చెప్పాడు దేశినేనిపాలెం పోలీస్ స్టేషన్ అని. అడావుడిగా పవన్ దగ్గరికి వెళ్తే ఏడుస్తూ కనిపించాడు. నాన్న వచ్చేసాను రా బంగారు. బాబు మా అమ్మాయి అమ్మ వచ్చేసేగా పవనమ్మ. నా బంగారు నా బంగారు నా పవనమ్మ నాన్న అమ్మమ్మమ్మమ్మ. ఆ రోజు మీకు వాడు కనపడకుండా పోయింటే మీకు ఇన్ని కష్టాలుండేవి కదా సార్. ఆ రోజే నా గుండె ఆగిపోయేది. ఆ స్టేషన్లో నేను సంతకాలు చేసి ఇచ్చిన కాగితాలు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి. భవానీ సార్ చెప్పు. టైము 11 అయింది. పవన్కి ఫలూడా కొని పెట్టండి. ఐస్ క్రీమ్ లేకుండా సార్. అమ్మమ్మ ఏం కాదు నీకేం కాదు. ఓ నీకేం కాదు. అమ్మా జాగ్రత్త. అమ్మా బాయ్ అమ్మ. ఈ పుణ్యం నా పవన్ ప్రాణం నిలబెట్టాలి. ఏం చేస్తున్నా బాబ్జీ? బొద్దింకి మేడం నా కాళ్ళ కిందకు వచ్చింది. ఇంకా నయ్యం, నా కాళ్ళ కింద పడి చచ్చిపోయేది. చిన్న ప్రాణం పోయినా పెద్ద పాపం కదా మేడం. చిన్న బుద్ధి ఇంకా చచ్చిపోతుందేమో అని ఎంత భయపడుతున్నావు, బాధపడుతున్నావు. మరి ఇన్ని హత్యలు ఎలా చేసావు? అది నాకు ద్రోహం చేయలేదు కదా సార్. ద్రోహం అనే మాట నీ నోట్లోంచి వస్తుందేంట్రా? వీడు హత్య చేసిన ప్రతి వాడి పెన్నిస్ని రాయితో చితక్కొట్టాడు. ఇది ఖచ్చితంగా అక్రమ సంబంధం కేసు సార్. వీడి భార్య సార్ ఉషా నా పెళ్ళం, మీ పెళ్ళం కాదు. నోటికి ఏదొస్తే తినేస్తున్నారు. ఆ పల్లెల్లో ఉషా ఎలా ఉండేదో తెలుసా? వరి మొక్కలాగా వంగి పద్ధతిగా నిలబడేది. నేను ఆ లంకలాంటి క్లబ్కి తీసుకెళ్లకుండా ఉండాల్సింది. 8,000 రూపాయల జీతం, ఫ్రీ అవుట్ హౌస్ అంటే ఆశపడిన సన్యాసి వాడు ఉంటాడు. ఆ
క్లబ్కి రాబట్టి ఉషా మనసు చెదల పట్టిన చెక్క బొమ్మ అయిపోయింది. ఉషా చాలా బాగుంటుంది, చెప్పలేనంత అందంగా ఉంటుంది. కానీ క్లబ్కి వచ్చే ఆంటీసే ఐటమ్స్లా ఉంటారు. చూసారా, ఎద్దులకు ఒంటి నిండా గంటలు కడతారే, అలా ఒళ్ళంతా డైమండ్ నెక్లెస్ వేసుకొని ఇలా కోతి మొఖాలు వేసుకొని, అదే ఇక్కడ వరకు ఏదో డ్రెస్సు ఏమంటారు మేడం? ఫ్రాక్ అంటారు. ప్రాకో పీకో పొట్టి పొట్టిగా ఉండేవి తగిలించుకుని వస్తారు. ఇదేమో ఉషా తెల్లగా ఉంటుంది కదా, వాళ్ళని తెల్ల ముఖం వేసుకొని చూస్తుంది. వాళ్ళ బట్టలు ఉతకడానికి వస్తాయి, అవి ఉతికి ఎండిపోయాక ఆ పొట్టి ప్రాకు ఒకటి తగిలించుకొని నేను లోపలికి రాగానే బావా ఎలా ఉంది? నీకేంటే అదిరిపోయావు అనగానే నన్ను వెనక్కి తోసేసి నా పక్కనే చేరి నన్ను తాకుతూ పడుకొని పిచ్చిదానిలో ఎటో చూస్తూ, ఎందుకు బావా, ఆ దేవుడు మనల్ని పేదోళ్ళుగా పుట్టించాడు. వాళ్ళు వేసుకునే నగలు బట్టలు నాకు వేసుకోవాలనుంది. బాధపడకే, వచ్చే జన్మలోనైనా ఈ జన్మలోనే జరగాలి బావా, వచ్చే జన్మని నేను నమ్మను. తన ఆలోచన కూడా న్యాయమే అనిపించింది. అది స్నానం చేస్తుంటే దానికి తెలియకుండా వీడియో తీశారు. తెలుసా మీకు? నాకే తెలీదు, మీకే తెలుస్తుంది. తర్వాత దానికి చూపించి వాళ్ళ మాట వినకపోతే నెట్లో పెడతామని బెదిరించారు. అంతే, అది కూర్చొని తల బాధ కొట్టు ఏడ్చేసింది. ఎంత పేదోడినై నా మొగుడు కదా, చూస్తూ ఊరుకుంటారా? కోపం రాదా? అందుకనే ఏంట్రా చంపుతావా? పోలీసులు మేము ఎందుకున్నావురా? కొడక పోలీస్ అంటే ఏంటో నీకు చూపిస్తా. పోలీస్ అంటే ఏంటో తెలుసా నీకు? అరే అతను సెన్స్ లేకుండా మాట్లాడుతుంటే చదువుకున్న మీరు కూడా. అది సార్ ఆయన చదువు. సార్ ఇందాక మీరు కొట్టిన దెబ్బకి రక్తం వస్తుంది. ఇది చాలు సార్. సార్ మీకున్నంత ఓపిక నాకు లేదు సార్, నేను కాసేపు బయట ఉంటాను. సార్ ఆగండి సార్. సార్ ఈ బ్లాక్మెయిల్ విషయం కూడా ఇన్వెస్టిగేట్ చేద్దాం సార్. ఇరిటేట్ చేయకుండా ముందు చెప్పించేవయ్యా. వెళ్ళి కమిషనర్ గారిని అడుగు. బాబ్జీ, సార్. బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసావా? చేశాను సార్, రవీంద్ర భారత్ దగ్గరలో ఉంటుంది అక్కడ. భవానీ, చెక్ చేయిస్తా సార్. అక్కడ కానిస్టేబుల్ ఏమన్నాడంటే, డబ్బున్నాళ్ళతో నీకెందుకురా గొడవ, నువ్వు వేరే చోటికి వెళ్ళిపో అన్నాడు. అతను చెప్పింది కరెక్టే అనిపించింది. ఇంతకుముందు నేను పనిచేసిన ప్రతి చోటకి ఫోన్ చేసి అడిగాను సార్. అందరికన్నా ఎక్కువ నా దేవుడు వకీల్ సాబుని కూడా అడిగాను. ఆయన ఇంట్లో పనిచేసేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, లాయర్లు వస్తూ ఉండేవాళ్ళు. చిన్న చిన్న లాజిక్లు, సెక్షన్లు అక్కడే తెలుసుకున్నాను సార్. నేను ఏదైనా రాసేటప్పుడు కార్బన్ పేపర్ పెట్టడం, అలాంటి టెక్నిక్ కూడా అక్కడే నేర్చుకున్నాను సార్. ఆ తర్వాత సినిమా యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారింట్లో పనిచేసే సార్. ఇతను ప్లాన్ లేకుండా ఏ పని చేయడం లేదు. తర్వాత కొన్ని రోజులు మినిస్టర్ గారింట్లో కూడా పనిచేసే సార్. ప్రతి దానికి ఏదో ఒక ప్లాన్ ఉంటుందే. నాతో ఏమైనా అన్నారా సార్? నేనెవరితో ఏమీ అనలేదు, నువ్వు చెప్పు. ఓ, నా అలవాటు మీకు వచ్చిందా? మీలో మీరే అనుకోవటం. సరే సరే వదిలేయండి. ఆ మినిస్టర్ గారింట్లో 4 రోజులు పనిచేశాను. అప్పుడు చంద్రంగాడు మా ఊరోడే, ఇంకా అక్కడే పనిచేస్తున్నాడు. సెక్యూరిటీ పని సార్. ఆడిని అడిగాను, ఏదన్నా పని ఉంటే చెప్పరా అని. ఆడన్నాడు, 2 ఏళ్ల క్రితం ఓ సంగతి జరిగింది కదా. అదేనయ్యా, మర్నాడు నువ్వు కూడా నా దగ్గరికి వచ్చి ఏమైందని అడిగావు, గుర్తుందా? అప్పటి నుంచి అక్కడ ఎవరిని పనిలో పెట్టుకోవట్లేదు. మనకెందుకు వచ్చిన తలనొప్పి అనుకుంటున్నారు? కాకినాడ నుండి ఆడ మనుషులనే తెచ్చి పెట్టుకుంటున్నారు. ఎట్లాగో ఇంతకాలం న్యూస్ బయటికి రాకుండా దాటేశారు. ఉన్నట్టుండి ఉన్న చోటు మార్చలేక మనసు చంపుకొని ప్రాణాలు బిగబట్టి అక్కడే పనిచేశాను. వాళ్ళు మళ్ళీ 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 ఊషాని. అందుకే ఆ ముగ్గురిని కిరాతకంగా చంపేశాను. చూసారా, నా చేతులకి ఇంకా నెత్తురు వాసన పోలేదు. ఎన్నిసార్లు చేతులు కడిగినా ఏ రక్తవచారణ పోవటం లేదు. నీ బాధ అర్థమైంది బాబ్జీ. ఇదంతా నీ భార్య కోసమే చేశారు. మాట మాటికి ఉషా ఉషా అంటున్నారు. ఇప్పుడు మీ ఉషా ఎక్కడుంది? బావా బావా, ఎక్కడ నన్ను పట్టుకొచ్చేద్దాం.
ఎక్కడికి వెళ్ళిందో మరి ఉష ఎక్కడుంది? ఎక్కడా కనిపించటం లేదు. కనిపించట్లేదా? ఎప్పటి నుండి? అది 10-11 రోజుల నుండి. భవానీ, చూస్తాను సార్. ఉషా గురించి వెతకని చోట్లేదు. అన్ని ఊళ్ళు వెతుక్కుంటూ విజయవాడ దాకా వెళ్ళాను. వాళ్ళ అమ్మగారి ఇల్లు తీసినని పని. అందుకే 2 స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చాను. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్. చెప్పాను కదా భవానీ సార్, ఇప్పటివరకు ఏదేదో చెప్పాను అన్నీ నిజమని నమ్మారు కదా, థ్యాంక్స్. ఇక నుండి కూడా నిజమే చెప్తాను. నేను చెప్పేది నిజమా కాదా అని మీరు ఇలాగే చెక్ చేసుకుంటా పోతే మీరు టైర్డ్ కాకుండా రిటైర్డ్ అయిపోతారు. మీ ఆవిడ వయసు ఎంత బాబ్జీ? 32. కానీ ఎవ్వరు అలా అనుకోరు. సార్ ఒకసారి ఫోటో చూడండి. బాబ్జీ, ఇది మా రొటీన్ ఫార్మాలిటీ. ఇది గాంధీ మార్చురీ నుంచి వచ్చిన ఫోటో. మీ ఆవిడదేనా? బాగా చూసి చెప్పు. అవును. నన్ను కాదు, ఫోన్ చూసి చెప్పు. ఉషా సార్, ఆ రోజు ఉషా ఎరుపు రంగు చుడిదారు వేసుకుంది. నీ భార్య మార్చురీలో ఉందని నీకు ముందే తెలుసా? తెలుసు. మరి కనిపించట్లేదని కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు? నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు నిజంగానే కనిపించలేదు. సరే, మేము కనుక్కునే వరకు నువ్వెందుకు చెప్పలేదు? అంటే నీ భార్యని నువ్వే చంపేసి కనిపించలేదని డ్రామాలు ఆడుతున్నావు, అంతేనా? మీరన్నది నిజం ఎందుకు కావాలి? నేను చెప్పిందే నిజం కావాలి. ఇప్పటికైనా అర్థమైందా సార్? వీడి భార్యని వీడే చంపేసి యాక్సిడెంట్లా క్రియేట్ చేస్తున్నాడు. అవును, నా భార్యను చంపింది నేనే. హత్య చేసి ఘోరంగా చంపేశాను. బాబ్జీ, కామ్ డౌన్, ఎమోషన్ కాకండి. నాకు క్లియర్గా అర్థమవుతుంది నీ భార్యని నువ్వు చంపలేదని. చెప్పండి, ఏం జరిగింది? నువ్వు నిజంగా దేవతవు అమ్మా. వీళ్ళంతా నేను మాట్లాడుతుంటే నా నోరు వైపే చూస్తున్నారు. మీరు మాత్రం నా కళ్ళల్లోకి చూస్తున్నారు. కళ్ళల్లో నుంచి లోపలికి వెళ్ళి నా మనసులో ఏముందో చూస్తున్నారు. మనసులో ఏముందో తెలుసుకునే తెలివితేటలు నాకుంటే ఉషా మనసులో ఏముందో తెలుసుకొని నా పవర్ని తీసుకొని ఎటో వెళ్ళిపోయేవాడిని. బాబ్జీ ప్లీజ్. ఇలా వాడిని వారన్నా అలా పడేసి నేను ఇక్కడ తగలడేవాడిని కాదమ్మా. మర్డర్ చేశారంట, మర్డర్. నేను ఉషాని. ఉషా పవన్కి అమ్మ కదా, తల్లిని ఎవరన్నా చంపుతారా? ఈ లోటి తుపాకి అన్నీ తెచ్చారు, పక్క నుండి చూసినట్టు. నాన్న ఎలా ఉంటాడో నాకు తెలీదు. నేను అమ్మ పోలికని అందరూ అంటారు. పొట్టిగా ఉన్నా మా అమ్మ అందంగానే ఉంటుంది. అసలు అమ్మ అందంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా? నన్ను పెళ్లి చూపులకి రమ్మన్నారు. చందనపు చెక్కతో చేసిన బొమ్మలా నిలబడింది. నచ్చానని ఓషే తలూపింది. అమ్మో, ఇంత అందానికి నేను దిష్టి తీయటానికి కూడా పనికిరానని. బంగారం బ్యాంకులో ఉంటే నిద్రపడుతుంది, ఇంట్లో ఉంటే నిద్ర ఎలా పడుతుంది అని 2 చేతులెత్తి దండం పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి రావాలి. కానీ అడుక్కునేవాడికి రిలయన్స్ వాడితో అలయన్స్ కుదిరి 100 కోట్ల వాటా వచ్చినట్టు సంతోషం పట్టలేక ఉషాతో పెళ్లికి రెడీ అయ్యాను. అదే నా మొదటి తప్పు. అంతకంటే పెద్ద నేరం ఉషాని ఆ క్లబ్కి తీసుకెళ్ళటం. నేను ఇందాకే మీకు చెప్పాను కదా సార్, క్లబ్కి వచ్చే ఆడవాళ్ళని చూసి ఉషా మనసు చెడు మత్తులో పడింది.
కొట్లో లేత మేకమాంసం వేలాడుతుంటే కింద 4-5 కుక్కలు మొక్క దొరుకుతుందా బొక్క దొరుకుతుందా అని నాలుకలు బయట పెట్టి చూస్తుంటాయి. అచ్చం ఆ కుక్కల్లాగే క్లబ్లో ఆ యదవ నా కొడుకులంతా డబ్బు లేదన్న అలుసుతో వెంట్రుకతో తోక వేసేవాళ్ళు. ఒకరోజు నేను ఇంటికి వెళ్ళేసరికి ఉషా ఒక చేతిలో సెల్ ఫోన్, ఒక చేతిలో పవన్. ఎక్కడిదే నీకు ఇదంటే సెక్రటరీ భారిచ్చిందని చెప్పింది. ఉష చెప్తే నమ్మాలి, కానీ సెల్ ఫోన్ని నమ్మలేను. కానీ ఆ క్లబ్లో ఒకటే గుసగుసలు. సెక్రటరీకి ఉషకి లింక్ ఉందని. లోపల గుండె పిసిగినట్టు అనిపించింది. నేను దాన్ని అనుమానించి పొరపాటుని ఏదన్నా అడిగితే అది అవమానపడి ఆగాయత్యం చేసుకుంటే భయం వేసింది. అందుకే నోరు నొక్కేసుకొని కూర్చున్నాను. కానీ తర్వాత తెలిసింది ఇంకొక సెక్రటరీ గారే కాదు, ఒక డాక్టర్, ఒక రియల్ ఎస్టేట్ ఓనరు. చెప్పాలంటే సిగ్గుగా ఉంది, చండాలంగా ఉంది. ఒకరోజు ఇంట్లో టార్చర్ కోసం వెతుకుతుంటే నగలో చుట్టలుగా చుట్టే 2000 రూపాయల నోట్లు లైట్లు లేకపోయినా మెరిసిపోతున్నాయి. ఇంకేముంది, అది తప్పు చేసిందని అర్థమైపోయింది. కోపం కోపం భరించలేనంత కోపం. ఇంకో మొగుడైతే ఏం చేస్తాడు? పెళ్ళాం తలకాయ నరికేసి పోలీస్ స్టేషన్లో మీ ముందు పెట్టి 2 చేతులతో మీసాలు తిప్పుతాడు. కానీ నేను అలా చేయలేదు సార్. ఉషా ఎవరు సార్? నా ప్రాణం. నా ప్రాణాలు తీసుకుందామని దాని చెరుతోనే మెడకు ఊరేసుకొని వేలాడుతుంటే అప్పుడు వచ్చి నా కాళ్ళు పట్టుకు నేను చచ్చిపోతాను. కనీసం పవన్ అయినా కాపాడుకోవే. నేను ఇదంతా చేసింది పవన్ కోసం బావా, వాడి ట్రీట్మెంట్ కోసం. వాడిని ఎలాగైనా విదేశాలకు తీసుకెళ్లి వైద్యం చేయించాలని ఇలా చేశాను. మన దగ్గర ఏముంది బావా వాడిని కాపాడుకోవడానికి? ఈ దారి తప్ప నాకు వేరే దారి దొరకలేదు. అది పవన్ పేరు చెప్పగానే మెత్తబడిపోయాను. ఏం చేస్తాను? అప్పటికీ దానికి చెప్పాను వద్దే అని. పవన్ 100 ఏళ్ళు బతకడానికి బదులు మర్యాదగా పరువుగా వాడు బతికినంతకాలం కాపాడుకుందాం. వాడు చచ్చిపోతే వాడితో పాటు మనము చచ్చిపోదాం అని చెప్పాను. అప్పటి వరకు సరే అంది. అది వట్టి మాట, అయ్యే మాట కాదు. అది మారలేదు. ఆ సంగతి తెలిసి ఆవేశి వాపుకోలేక వాయించాను. అప్పుడది మళ్ళీ కొత్త మాట చెప్పింది. బావా వాళ్ళు మొత్తం వీడియో తీశారని. నేను చెప్పాను కదా సార్. ఆ తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ కానిస్టేబుల్ ముందు నువ్వు వేరే చోటుకి వెళ్ళిపో అన్నాడని. ఆ తర్వాత వకీల్ సాబ్, మినిస్టర్, అక్కడ డబ్బు అధికారం ఉన్నోళ్ళు చేసే తప్పుల్ని శిక్షించడానికి ఏ చట్టాలు ముందుకు రావని నాకు తెలిసిన తర్వాత ప్లీజ్ బాబ్జీ కామ్ డౌన్. నాకు మీ బాధ పూర్తిగా అర్థమైంది. ఏమైపోయింది? ఏంటది? బీసీసీ మోటార్ రూమ్లో దాచిపెట్టాను. హత్య చేసిన ప్రతిసారి అక్కడ చెప్పి వేస్తాను కదా, అది ఇప్పుడు కనపట్టలేదంటే ఉషకి నా మీద డౌట్ వచ్చిందని అర్థం. అది తేల్చుకుందామంటే మరుసటి రోజు ఉష కనిపించలేదు. అందుకే దేశినేని పని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన 3వ రోజు పసుపు చీర కట్టుకుని వాకిట్లో నిలబడింది. అరిచెయ్యంతా కాలిపోయింది. ఏమైంది అని అడిగేలోపు అదే చెప్పింది.
నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పోలేరమ్మకు మొక్కుకున్నాను అని నాకు చెప్పకుండా ఎందుకు ఇలా చేశావు? నొప్పిగా లేదా నువ్వు పడే నొప్పి కన్నా ఇది ఎక్కువ నా బావా అంటూ నా కాళ్ళ మీద పడిపోయింది. అంతే కరిగిపోయాను. అది చేసే తప్పులన్నీ తన వంటికే కానీ తన మనసు మాత్రం నాది అని చెప్పింది. ఆ రోజు సాయంత్రం స్నానం చేసి తల నిండా మల్లెపూలు పెట్టుకుని బావా ట్యాంక్ బండికి వెళ్దామా అంది. నేను సమాధానం చెప్పేలోపే మా పవన్ గారు గాలిపటంతో తయారయ్యాడు. రా బాబ్జీ రా వెళ్దాం. సరే, ఇక నుండైనా జీవితం హాయిగా ఉండాలని దేవుడికి దండం పెట్టుకుని అందరం ట్యాంక్ బండికెళ్ళాం. అక్కడ పవన్ గారికి చిన్న గాలిపటాల గ్యాంగ్ తగిలింది. వాళ్ళతో పాటు ఆడుకుంటున్నాడు. ఒరే నందు, నేను వస్తే నాకు రా ఆడుకుందాం. ఉషా తన చున్ని తీసి నా కళ్ళకి కట్టి నన్ను ఒకసారి రాట్నంలా గిర్రని తిప్పింది. బావా నేను ఎక్కడ నన్ను పట్టుకొచ్చేద్దాం. పట్టుకోమని కళ్ళకు గంతలు కట్టుకొని ట్యాంక్ బండి మీద ఆడుకోవటం చిన్నపిల్లలు చేస్తలా అనిపించింది. కానీ ఉషా హ్యాపీగా ఉంటే అదే నాకు హ్యాపీ. అది నా కళ్ళకు కట్టిన నైలాన్ గుట్ట కొంచెం కిందకు జారింది. ఆ సందులోంచి చూస్తే అది ఎవరికో సైగ చేస్తుంది. వెనక్కి తిరిగి చూశాను. ఆటో డ్రైవర్ చొక్కాలోంచి పెద్ద ఇనపరాడు బయటకు తీశాడు. మళ్ళీ లేచాను. వీడు నిజంగా నన్ను చంపేస్తాడని తెలిసిపోయి చచ్చినట్టు అలాగే పడిపోయాను. అక్క చచ్చాడు, తొందరగా తీ. భయంగా ఉందిరా. అన్ని నగలు తీసేనా? తీసేయి, భయం ఎందుకు, మళ్ళీ ఇస్తాగా. సరేరా ఇదిగో. చేతికున్న గాజులు, మెళ్ళో ఉన్న గొలుసులు అన్నీ ఆటో డ్రైవర్. అయ్యో అయ్యో, నా బావని కొట్టి నా నగలన్నీ తీసుకుపోతున్నాడు. ఎవరైనా కాపాడండి. నాకు మాట పగలేదు. మనసు మూసుకుపోయింది. బావా పవన్ కోసం చేశాను, బ్లాక్మెయిల్ చేశాడు, అన్నీ అబద్ధాలే. అది నాకు చేసిన ద్రోహాన్ని క్షమించాను. కానీ అది నా ప్రాణాలు తీసేంత ద్రోహం చేస్తుంది అనుకోలేదు. ఆవేశంగా ఆటో డ్రైవర్ గాడి వెనకాల పెరిగింది. ఇటు చూస్తే అది వేరే వైపు పరిగెడుతుంది. వాడు వదిలిపెట్టి దాని వెనక పెడితే అది వెనక్కి చూస్తూ అందమైన ఉషా ముఖం మీద ఆ బండి టైర్కి దిగింది. నాకు మాట పడిపోయింది. అంతా రక్తం, ముఖమంతా రక్తం. జనం పోగయ్యారు. నేను ఆ గుంపులోకి వెళ్ళి చూశాను. అది ఏటీఎంలో డబ్బులు తీసుకెళ్తారే ఆ బండి. బాబ్జీ బాబ్జీ. ఒక్క పరుగున వాడి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నా బదులు పవన్ ఏడుస్తూ నిలబడ్డాడు. ఏమైందిరా అంటే, బాబ్జీ నాకు ఇంకా గాలిపటం కావాలి. గాలిపటం చిరిగిపోయిందంట. బాబ్జీ, నీ మనసు నిబ్బరం చేసుకోవాలి. ముందు మీ ఆవిడకి చేయాల్సిన కర్మ చేయండి. ఇవాళ 10వ రోజు. స్వయంగా దానికి నేనే కర్మ చేయాలి. కానీ అది నా కర్మ చేసి ఎప్పుడూ పిండాలు పెట్టేసింది. అది ఎప్పుడైతే నేను చంపించాలనుకుందో అప్పుడే నా మనసులో ప్రేమను సమాధి చేసి అంత్యక్రియలు కూడా చేసేసాను. ఈరోజు లాస్ట్ డేట్ అయ్యా, చేయకపోతే వాళ్లే పూర్తి చేస్తారు. కానివ్వండి, పవన్కు మాత్రం అమ్మలేదని తెలియకూడదు. మీరు మీ ధర్మకార్యాలు కర్మకార్యాలు చేసుకోవచ్చు. బాబ్జీ, ఈ కార్యక్రమం అయ్యే వరకైనా ఆవిడ నీ భార్య అనుకో. అనుకోవటం ఏంటి సార్, అది నా భార్యే. అలా అయితే తప్పంతా మీ భార్యదే అని మాకు ముందే ఎందుకు చెప్పలేదు? నాకు తెలిసినప్పుడు నేను బయటికి చెప్పుకోలేకపోయాను. కానీ మీకు తెలిసాక చెప్పకుండా ఉండలేకపోయాను. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అంత తొందరగా బయటికి చెప్పుకోలేరు కదా సార్. నేను బయలుదేరుతాను. ఫైనల్గా మీ ఒపీనియన్? నా ఒపీనియన్ మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు. పర్వాలేదు, చెప్పండి. మాతృత్వం అనేది ఆడతనంతో రాదు. 9 నెలలు మోసే కంటేనే కాదు, అనుబంధంతో దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ అబ్బాయి బతికేది మహా అయితే జస్ట్ 5 years.
మీరు బాబ్జీకి వేయిపోయే శిక్ష ఆ అబ్బాయి అనుభవించకూడదు. దిస్ ఇస్ మై ఫైనల్ ఒపీనియన్. ఇంకో విషయం, ట్రీట్మెంట్ ఇవ్వడానికి బాబ్జీ పేషెంట్ కాదు. హీ జస్ట్ నీడ్ సమ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ అంతే. రిపోర్ట్స్ అన్ని మీకు డీటెయిల్గా పంపిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. మళ్ళీ కలుద్దాం. మేడం ఒక్క నిమిషం. ఈ పతంగి మా పవన్కి ఇవ్వండి. మీ నాన్న ఇంకా గన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, బుల్లెట్లు అయిపోగానే వచ్చేస్తాడని చెప్పండి. నేను పవన్ కోసం దేవుడికి ప్రేయర్ చేస్తాను. డాక్టర్ నాకు సహాయం చేస్తారా? నాకేదన్నా అయితే మా పవన్ని మీరు మీ కన్న కొడుకులా చూసుకుంటారా? వాడు మిమ్మల్ని ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టలేడు. మీకేం కాదు, అంతా బాగుంటుంది. పవన్ థ్యాంక్ యూ. బాబ్జీ ఎప్పుడు వస్తాడు? వచ్చేస్తాడు. ఎప్పుడొస్తాడో? వచ్చేస్తాడులేమ్మా. ఏసీ సార్, మీరు కూలింగ్ గ్లాసుల్లో సినిమా హీరోలా ఉన్నారు. సోదా మేడం మీకు లంచ్ పంపించేటప్పుడు నాకు కూడా పంపించమని చెప్పండి సార్. ఉషతో పాటు నా నాలుగు కూడా చచ్చిపోయింది సార్. ఇంట్రాగేషన్ అయిపోయిందిగా, నేను ఇంటికి వెళ్తాను. భవానీ, అతనికి భోజనం తెప్పించండి. ఓకే సార్. భవానీ సార్, మీరు ఫర్దర్ ఫార్మాలిటీస్ అన్ని చూసుకోండి. బై మీరు పర్సనల్ కేర్ తీసుకొని ఆ అబ్బాయిని ఏదైనా హోమ్లో చేర్పించండి. అలాగే సార్. భవానీ, నేను బయలుదేరుతాను. సార్, ఆ చెప్పు సంగతి ఏంటి సార్? ఆ సంగతే మర్చిపోయాను. అవును బాబ్జీ, నువ్వు మర్డర్ చేసిన 3 చోట్ల ఆ 7వ నంబర్ చెప్పు ఎందుకు వదిలేసావు? ఆ సైజు నీ నంబర్ కూడా కాదు. ముగ్గురిని కాదు ఏసీ సార్, నేను చంపింది నలుగురిని. నలుగురినా? నీ వైఫ్ నువ్వు చంపలేదు కదా, అది యాక్సిడెంట్ కదా. అది యాక్సిడెంటే, కానీ అందుకే సార్ మీతో పాటు నాకు భోజనం కావాలని అడిగింది. అర్థమైందా సార్? పరిస్థితులను బట్టి మనిషి ఎవరినైనా చంపేస్తాడు. భవానీ సార్, బాగా ఆకలేస్తుంది. నాకు పవన్కి బిర్యానీ చెప్పండి. 4వ సారి ఎవరిని హత్య చేసావు? సార్, 2 ఏళ్ల క్రితం ఏప్రిల్ 18వ తేదీ, ఆ రోజు గుడ్ ఫ్రైడే అనుకుంటా. మినిస్టర్ జనార్దన్ తమ్ముడు శేషాద్రి తెల్లవారుజామున 5:40కి వాడుంచుకున్న దానింటి నుంచి వాకింగ్కి బయలుదేరాడు. ఆ చెడిపోయిన నా కొడుకు మొదటి పిచ్చి ముత్తులో కరెక్ట్గా దొరికేది అక్కడే సార్. అప్పుడెవడో మాంజాధారంతో వాడి పేక్కోసి ఆడి మగతనం మీద రాయి వేసి పచ్చడి చేసి చంపేశాడు సార్. అక్కడున్న సీసీ కెమెరాను వెనక్కి తిప్పి మరీ ముఖ్యంగా 7వ నెంబర్ చెప్పుని పొరపాటున అక్కడ వదిలేశాడు సార్. అది జరిగి 2 ఏళ్ళు అవుతున్నా ఎవరు చంపారో పోలీసులకి ఇంతవరకు తెలీదు. నేను చెప్తే తప్ప. అది కూడా నేనే చేశాను సార్. ఏంటి సార్ అందరూ షాక్ అయిపోయారు? లేకపోతే మినిస్టర్ తమ్ముడిని కూడా నువ్వే చంపావా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు పిచ్చాడవా, మేం పిచ్చాడవా? అందరూ తెలియగలడమే సార్. అందుకే సమస్య. అప్పుడు నేను మినిస్టర్ గారి ఇంట్లోనే పనిచేసేవాడిని సార్. అవునా? సరే చెప్పు, నోట్ చేసుకుంటా. 2017 మార్చి 10వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు నువ్వు మినిస్టర్ గారి ఇంట్లో పనిచేసావు. ఆ హత్య చేయడం కోసమే అక్కడ పనిలో చేరాను. హత్యకు మోటివ్ ఏంటి? మోటివా? హత్యలకు కూడా మోటివ్, లక్ష్యం, ఆశయం. ఈ గొడవ అంతా ఎందుకు? ఈ హత్య కేసులో నా మీద ఛార్జ్ షీట్ పెట్టి కోర్టుకు తీసుకెళ్ళాను సార్. జరిగిందంతా నేను జడ్జి గారికి చెప్తాను. అది కుదురుతుందో లేదో మీరే డిప్యూటీ కమిషనర్ గారిని అడిగి కనుక్కోండి. కమిషనర్ గారా? మళ్ళీ ఫ్రేమ్లోకి ఆయన ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఆయన ఇప్పుడు వరంగల్లో ఎస్పీగా ఉన్నారు. ఆయన ఈ కేసుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ టైంలో ఆయనకి ప్రమోషన్ కూడా వచ్చింది సార్. ఈ కేసు గురించి మాట్లాడేటప్పుడు మాత్రం నీ కళలో ఏదో తేడా కనిపిస్తోంది నాకు. అదా, ఆఖరికి తలే తిరుగుతుంది సార్. కళ్ళు తిరగవా? మీరు పర్మిషన్ ఇస్తే కాస్త తిని చెప్తా సార్. సార్, అతనికి బిర్యానీ వస్తుంది సార్. ఓకే, అతనికి ఇచ్చి మీరు కూడా భోజనం చేసిరండి. ఓకే సార్. భవానీ సార్, కొద్దిగా పవన్కు కూడా తినిపియండి. చక్రవర్తి, నేను కొంచెం కమిషనర్ గారితో మాట్లాడాలి. అవసరం అయితే మిమ్మల్ని కూడా పిలిపిస్తాను. ఓకే సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్.
యాక్చువల్గా 3 మర్డర్లు తనే చేసినట్టు కన్ఫెస్ చేశాడు సార్. సో కేసు క్లోజ్ చేద్దాం అనుకునే టైంలో 2 ఏళ్లుగా క్లూ దొరకని మినిస్టర్ జనార్దన్ తమ్ముడు శేషార్దును కూడా తనే చంపానని చెప్తున్నాడు సార్. అవును సార్. మోటివ్ ఏంటని అడిగితే కోర్టులో చెప్తానంటున్నాడు సార్. సరే తనే చేయలేదని అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నారు సార్? సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, మనమే ఒకసారి మినిస్టర్ గారిని సారీ సార్ విఆర్ఎస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే పీడ వదిలి ఆయుష్ పెరిగిపోతుంది. భవానీ సార్, 2 పోలీసులు ఎక్స్ట్రా ఉంటే పంపిస్తారా? దేనికయ్యా? ఈ బిర్యానీలో ముక్కలు దొరకటల్లా ఎక్కడ నుండి ఎతికి పెడతారని. భవానీ సార్, ఇది ఫ్రెష్ ప్యాకెట్టా లేక ఎవరన్నా తిని వదిలేసిందా? సార్, హుస్సేన్ సాగర్ ఏరియాలో 14 నెంబర్ పిల్లర్ దగ్గర ఓ ఆటో డ్రైవర్ డెడ్ బాడీ దొరికిందంట సార్. ఆ మర్డర్ కూడా ఇతను చేసిన పద్ధతిలోనే ఉందంటున్నారు. బాడీ బాగా కులిపోయిందంట సార్. బతికున్నప్పుడే కుళ్ళిపోయాడు, చచ్చాక కుళ్ళిపోడా సార్? ఏంటి బాబ్జీ, ఆటో డ్రైవర్ను కూడా నువ్వే చంపావా? చంపకుండా ఎలా ఉంటాను సార్? ఇదే లాస్ట్ మర్డర్. ఎందుకంటే ఇంకో మర్డర్ చేయడానికి కారణాలు లేవుగా. నా ఉషా కూడా లేదు. చంపటం అంటే మామూలు విషయం కాదు సార్. అదో పెద్ద ప్రాజెక్టు. కానీ చంపిందెవరో తెలుసుకోవటం ఏమా ఈజీ. కానీ ఈ మర్డర్ చేయటం అంత చూశారు. తినేటప్పుడు ఎందుకు సార్ ఇవన్నీ గుర్తు చేస్తారో? నాకు తినాలనిపించలేదు, నాకు వద్దు. భవానీ మీరు బయటికి వెళ్ళండి. ఓకే సార్. సారీ సార్, కమిషనర్ గారు ఏమన్నారు సార్? ఆ హత్య నేను చేయలేదని చెప్పారా? ఏంటయ్యా అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఆ హత్య గురించి ఆయనకి బాగా తెలుసు సార్. మరి నువ్వు చేయని హత్యను చేశానని ఎందుకు అంటున్నావు? నేనెక్కడ అంటున్నాను సార్, మీరే అంటున్నారు. ఒకే రకం హత్యలు చేసినాడు ఒక్కడే అయి ఉంటాడు అని. దాని పేరేదో ఏమో మెథడ్ ఆఫ్ ఆపరేషన్ అని. అది డాక్టర్ హత్య విషయంలో కూడా మీరేమన్నారు? ఆ 2 హత్యలు చేసినాడే ఈ హత్య కూడా చేసుంటాడు అని. మరి అలాంటప్పుడు అదే స్టైల్లో జరిగిన మినిస్టర్ గారు తమ్ముడు హత్య కూడా నేనే చేసి ఉండాలి కదా. అదే మీ లాజిక్ ప్రకారం చూస్తే. చెప్పండి సార్. అవును సార్, ఆ హత్య తనే చేశానని ఇంకా ఆర్గ్యూ చేస్తున్నాడు సార్. మీరు ఓకే అంటే వీడియో కాల్ కనెక్ట్ చేస్తాను సార్. ఓకే సార్. బాబ్జీ, కమిషనర్ గారు లైన్లో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఏంట్రా చెయ్యని హత్య చేసావంటున్నావంట? సార్ ముందు నేను విషయం చెప్పాలి సార్. వరంగల్లో మినిస్టర్ జనార్దన్ గారి ఇంట్లో నేను పనిచేసే రోజుల్లో మీరు ఎస్పీగా అక్కడికి వచ్చారు సార్. సరిగ్గా హత్య జరగడానికి 2 రోజుల ముందు మీరు కారు దిగుతుంటే మీ ఎడం కాలు షూలే సూడిపోయింది సార్. అప్పుడు అది నేనే కట్టాను సార్. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? సార్ ఇంకో విషయం కూడా చెప్పాలి సార్. హత్య జరిగిన 2వ రోజు నైటు మీరు అక్కడికి వచ్చారు సార్. ఓటకాల మిక్సింగ్కి నిమ్మకాయ బద్దలు అడిగితే కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చాను. అప్పుడు మీరు నన్ను పైనుంచి కింద చూసి ఏ ఊర్రా అని అడిగారు. అది నేను ఇప్పటికీ మర్చిపోలేదు సార్. అయ్యో, కట్ అయిపోయినట్టుంది. కాదు, కట్ చేసినట్టున్నారు. ఓ చిన్న మాట ఏది వదిలిపెట్టమే. కూర్చో. లేదు సార్, మళ్ళీ ఫోన్ వస్తే లేవాలి కదా సార్. నీ మాటలను బట్టి చూస్తే కమిషనర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది. చచా, ఇలాంటి వాళ్ళ వల్లే డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వచ్చేది. హలో సార్, వీడియో కాల్ కంటిన్యూ చేద్దామా సార్? అవును సార్, చాలా సెన్సిటివ్ ఇష్యూ. అలాగే బయటకు వచ్చి మాట్లాడతాను. సార్ నా సామానని భవానీ సార్ చెప్పి కొద్ది తెచ్చి పెట్టమనండి సార్. లాకప్ డెత్ సార్. ఇన్ని మర్డర్లు చేసిన వీడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అదే కదా సార్ న్యాయం. అది కాకుండా లాకప్ డెత్ అంటారేంటి సార్? దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యూమానిటీ సార్. కుదరదు సార్. ఆల్రెడీ నేను రిజైన్ చేద్దామనే మూడ్లో ఉన్నాను సార్. సరే, మీరు వచ్చి హ్యాండిల్ చేస్తారా? మీరు వచ్చే వరకు నేను హ్యాండిల్ చేయాలా? రండి సార్, రండి. వీడి మాటలను బట్టి చూస్తుంటే ఆ మినిస్టరు వాడి తమ్ముని చంపించాడు. దానికి కమిషనర్ సపోర్ట్ కూడా ఉంది. బజార్లో బట్టలు కూడా తీసి పరిగెత్తిస్తూ కొట్టాలి నా కొడుకుల్ని. కమిషనర్ వచ్చే వరకు ఎవరిని లోపలికి రానివ్వకండి. అలాగే సార్. ఏంటి సార్,
మూడోట్లో ఉన్నారు. కమిషనర్ గారు నన్ను వదిలేమని చెప్పారా? ఈ చట్టం ఓ బొక్క సార్. ఈ బొక్కలో నుంచి పౌరున్నాడు డబ్బున్నాడు మాత్రమే తప్పించుకోగలరా? మా లాంటి వాళ్ళు తప్పించుకోకూడదా సార్? ఎవడికి వాడే తెలియగలవాడు బాబ్జీ. ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. ఆలోచించేదేముంది సార్? అన్ని హత్యలు చేసింది వీడే అని కోర్టుకు తీసుకెళ్ళి నన్ను నిలబెట్టండి. అప్పుడు ఈ హత్యతో సంబంధం ఉన్న మినిస్టర్ గారు కూడా కేసులోకి వస్తారు. ఆయన లోపలికి పంపాలా బయటికి పంపాలనేది కోర్టు చూసుకుంటుంది. లేకపోతే అన్ని హత్యలు చేసింది ఎవడో అని చెప్పి నన్ను వదిలేయండి సార్. ఆ తర్వాత ఆ మినిస్టర్ నిన్ను ఊరికి వదిలేస్తాడా? బతకనిస్తాడా? సార్ నేను నిన్నే చెప్పాను, మీరే పట్టించుకోలేదు. ఏంటది? ఏ విషయం? వెంకటేశ్వర స్వామికి అప్లికేషన్ పెట్టానని చెప్పా కదా, ఆయనే జనార్దన్. వెంకటేశ్వరులు అంటే మీరేమో దేవుడు అనుకున్నారు. కానీ నా కేసులో దేవుడే క్రిమినల్ అయ్యాడు సార్. కాబట్టి సరాసరి ఆ క్రిమినల్కి అప్లికేషన్ పెట్టాను. జనార్దనం సోషల్ వెల్ఫేర్ మినిస్టరు. మీరు జనార్దన్ గారి పిఏకి ఫోన్ చేసి నేను ఇచ్చిన ఆ లెటర్ని మినిస్టర్ గారికి చూపించమని చెప్పండి. బ్లూ కలర్ కవర్ సార్, పైన బీసీసీ క్లబ్ అని రాసి ఉంటుంది. ఆయన ఫోన్ నంబరు 8185818150. ఇంత బాగా గుర్తుపెట్టుకున్నావంటే దీని వెనక ఇంకేదో ఉంది. చూద్దాం, కమిషనర్ వచ్చేలోపు మీకేమైనా సాయం చేయగలనేమో. హలో మిస్టర్ విజయ్ కుమార్, నేను ఏసీ బాలకృష్ణన్ మాట్లాడుతున్నాను. సార్, నమస్తే సార్, చెప్పండి. మినిస్టర్ గారికి వచ్చిన లెటర్స్లో ఒక బ్లూ కలర్ కవర్ పైన బీసీసీ క్లబ్ అని రాసింది. దాన్ని వెంటనే మినిస్టర్ గారికి ఇచ్చి ఆయన ఏమన్నారో నాకు చెప్పండి. ఓకే సార్, నేను సార్తో మాట్లాడి అప్డేట్ చేస్తాను. అవును, అందులో ఏం రాసావు బాబ్జీ? ఏమీ రాయలేదు సార్. ఏమీ రాయలేదా? కవర్లో బాంబు పెట్టాను సార్. బాంబా? బాంబు అంటే బాంబుగా సార్, బాంబులు అంటే పెన్ డ్రైవ్. ముక్కలు ముక్కలుగా కాదు, మొత్తం చెప్పు. బయట పవన్ ఉన్నాడు, వాడి చేతిలో మొబైల్ ఉంది. ఒక్కసారి దాన్ని తీసుకురామని చెప్పండి సార్. వాడు అది ఎవరికి ఇవ్వడు. మీరు ఒప్పుకుంటే మీ ఫోన్ నుండి నేను ఒకసారి చేసి చెప్తే వాడు మొబైల్ ఇస్తాడు సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా పవను, బంగారం, నేను నాన్నే. ఇదిగో వచ్చేస్తున్నానమ్మా. నువ్వేం చేస్తావంటే నీ దగ్గర మొబైల్ ఉంది కదా, అది భవానీ అంకుల్కి ఇచ్చి పంపియమ్మా. జస్ట్ ఒక్క నిమిషమే అమ్మా. బంగారు కొండ, వచ్చేస్తున్నానమ్మా. నాకు కొద్ది తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది సారు. ఖాళీ టైంలో నా మొబైల్లో నా పాటలు నేనే రికార్డ్ చేసుకొని నేనే చూసుకుంటా సార్. నేను మినిస్టర్ గారి ఇంట్లో పనిచేశానని చెప్పాను కదా, అక్కడ జీతం తక్కువ, బానిసత్వం ఎక్కువ సార్. బాబ్జీ ఆ రూమ్ మొత్తం క్లీన్ చేయి అని అన్నారు సార్. ఒకరోజు నేను రూమ్ మొత్తం క్లీన్ చేసి గదిలో ఎవరో లేరని నా మొబైల్ తీసి పాట పాడుతూ రికార్డ్ చేసుకుంటున్నాను సార్. ఉన్నట్టుండి కారు ఆరాను సార్, మినిస్టర్ గారు వచ్చేసారు. మెల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. మొబైల్ అక్కడే మర్చిపోయాను సార్. సార్ మొబైల్. తర్వాత వెళ్ళి నా మొబైల్ తీసుకున్నాను సార్. సార్ కమిషనర్ గారు బయలుదేరారంట, ఇంకో 10 నిమిషాలు ఇక్కడ ఉంటారు. మొబైల్లో రికార్డ్ అయిన చూసి షాక్ అయ్యాను సార్. మినిస్టర్ గారు ఆయన చెంచా కలిసి ప్లాన్ చేస్తున్నారు సార్. ఆ పాట దొరకటం నిజంగా నా జీవితంలో పెద్ద అదృష్టం సార్. రే బాబ్జీ, బయటికి పోరా. ఐస్పీ వస్తే చెప్పు. రే కోటి, వాడు వెళ్ళాడేమో చూడు. వెళ్ళాడు. ఏంటన్నా అంత టెన్షన్గా ఉన్నావు? కుక్క నా కొడుకు మన పార్టీలో ఉంటూ నా కుర్చీ కాలు వెరగొట్టాలని అపోజిషన్ వాళ్ళని గోకుతున్నాడు. ఎవరు? శేషాద్రి. మీ తమ్ముడు శేషాద్రినా? తమ్ముడా బొంగ. తమ్ముడు చేయాల్సిన పనులు చేస్తున్నాడు వాడు. ఇన్నేళ్ల బట్టి నేను ఉంచుకున్న దాన్ని వాడు తగులుకున్నాడు. అవునన్నా, నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది. ఇంతకంటే నీచమందా ఏసీ సార్. వీడుంచుకున్న దాన్ని వాడు తగులుకున్నాడు, వాడు తగులుకున్నాడు కదా అని వీడు వదలలేదు, వాణ్ణి అది వదలలేదు. పైగా అన్నదమ్ముల రక్త సంబంధం రక్తపాత సంబంధం దాకా పోయింది. కింద కాలిపోతుంది. రే కోటి, ఆ నా కొడుకు వాకింగ్ వెళ్ళేటప్పుడు వాడి సెంటర్ పాయింట్ ని రాయితో చితకొట్టి చంపాలి. ఎంత మంచి సెంటిమెంట్ సార్, ఎంత కిరాతకంగా మారిందో చూసారా? రే కోటి, ప్లాన్ పక్కాగా ఉండాలి, మిస్ అవ్వకూడదు. అలాగే అన్న, నువ్వు ప్రశాంతంగా మీటింగ్ వెళ్ళిపో, నేను చూసుకుంటా కదా. మినిస్టర్ గారు కమిషనర్ గారితో మాట్లాడతానని చెప్పారు. మీరు అతన్ని వెంటనే వదిలిపెట్టండి. మీరు మాకు ఆర్డర్స్ ఇవ్వద్దు. ఇతను ఒక లెటర్ ఇచ్చాడు.
దాని మినిస్టర్ చూసిన తర్వాతే ఏదైనా. సార్ మినిస్టర్ గారు అది చూసి అతన్ని క్షమించి వదిలిపెట్టమని చెప్పారు సార్. అర్థమైంది. ఓకే, అర్థమైంది కదా, ముందు వాడిని అక్కడి నుంచి పంపించండి సార్. చాలా థ్యాంక్స్ విజయ్ కుమార్ గారు, నన్ను క్షమించి వదిలిపెట్టినందుకు. మినిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. ఇది ఇంకో కాపీ తీసి నా ఫ్రెండ్కి ఇచ్చాను. ఆ మినిస్టర్ వల్ల నా ప్రాణాలకి ఏదైనా ప్రమాదం జరిగితే ఇది అన్ని ఛానల్స్లో వస్తుందని మినిస్టర్ గారికి చెప్పండి. ఒరేయ్ నువ్వు కేకరా. అందుకే ఆయన పెద్ద మనసుతో నన్ను క్షమించి వదిలిపెట్టమన్నారు. బ్రిలియంట్, బ్రిలియంట్ బాబ్జీ. అవును బాబ్జీ, మీ అబ్బాయికి ట్రీట్మెంట్ ఎలా చేయించాలనుకుంటున్నావు? ఈ బాబ్జీ ఒక్కడ బతుకుంటే చాలు సార్. నా ఊపిరి అడిగి పోసి ఎలాగైనా కాపాడుకుంటాను సార్. ఎందుకు సార్? ఉంచు, మీ వాడికి ఏదైనా కొనిపెట్టు. ఇప్పుడు సార్, ఇప్పుడు గాంధీ తాత నవ్వులో కొత్త అర్థం కనిపించింది. థ్యాంక్ యూ సార్. బాబ్జీ, బాబ్జీ చూసావా, నువ్వు వచ్చేదాకా నేను అల్లరే చేయలేదు, ఎడవలా. నాకు తెలుసు బంగారం. నిన్నంతా నాకు జ్వరం. హాయ్, అమ్మ బొమ్మని బాగు చేసావా? బాబ్జీ, నన్ను ట్యాంక్ బండ్కి తీసుకెళ్తా అని చెప్పావు కదా, ఏంటి ఏం మాట్లాడవు? బాబ్జీ, అమ్మ ఎప్పుడు వస్తుంది? అమ్మ రాదు, మనమే వెళ్ళాలి. పాస్పోర్ట్ వీసా వచ్చాక. మరి అక్కడ ట్యాంక్ బండ్ ఉంటుందా? ట్యాంక్ బండ్ ఏంటి, పెద్ద బీచే ఉంటుంది. హాయ్, మనం అక్కడ చుక్కల దాకా పతంగి ఎగరేసుకోవచ్చు కదా. చుక్కల దాకా ఏంటమ్మా, డైరెక్ట్గా చుక్కల్లోకి ఎగరేసుకోవచ్చు. ఇప్పుడే నాకన్నా బాగా పతంగి ఎగరేస్తున్నావు, ఇక్కడే ఇంత పైకి ఎగరేస్తున్నావు అంటే. అబ్బచ్చా, ఇదొక హైట్ అయినా నేను ఇంకా పైకి, చందమామ పైకి ఎగరేస్తాను. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నాకు తెలుసులే బాబ్జీ కదా. అన్నా, సొంత తమ్మున్నే లేపేమన్నా ఈ బాబ్జీ గారిని కూడా లేపేసి ఆ సైకో కిల్లర్ లిస్ట్లో పడేస్తే లెక్క సరిపోయేదిగా. ఏరా, నన్ను జైల్లో చూడాలని ఉందా నీకు? ఆ బాబ్జీ గారిని లేపేస్తే ఆడి ఫ్రెండ్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్తో నా బతుకు బెయిల్కి జైలుకి మధ్య ఇరుక్కునేది. ఆ బాబ్జీ గారు మంచోడ్రా, లేకపోతే వాడి దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ చూపెట్టి ఇప్పటికే మన దగ్గర చాలా డబ్బులు గుంజేవాడు. నిజమే అన్నా, మంచోడే. ఆడు పరమ పిచ్చోడ్రా. ఆ పెన్ డ్రైవ్ని సేఫ్టీ కోసం పెట్టుకున్నాడే కానీ వాడు నా ముందుకొచ్చి తొడగొడితే ఇనప కడ్డీ కాల్చి వాతలు పెట్టేవాడిని. కడ్డీ కాల్చి వాతలు పెట్టేవాడివో, వాడే కొండకోసి కారం పెట్టేవాడు. ఏంట్రా బలిసిందా? ఎట్టకారాలు ఎక్కువయ్యాయి. లేకపోతే ఏంటన్నా, మీరు తెగించి మాట్లాడతారు కానీ తేడా వస్తే నేనే కదా రిస్క్లో పడేది. పొరపాటు నీదిరా. ఆయన్ని ఏసేసి రారా అంటే చేతకాని దద్దమ్మలాగా నీ చెప్పు కూడా అక్కడ వదిలేసి వచ్చావు. కాలిజారి మిస్ అయిందన్నా. నీకు మిస్ అవుద్దురా, కానీ ఆ ఒక్క చెప్పుతో వాడు ఎన్ని దెబ్బలు కొట్టాడో, ఎన్ని ఆటలాడాడో. ముందు నిన్ను లేపేసి నీ డెడ్ బాడీ కూడా వాడి అకౌంట్లో వేయాలి.